నాకు తెలిసి సోలో రైటర్ గానే మీరు సింగిల్ కార్డ్ అవును. చేసుకున్న రచయితగా వచ్చి ఈరోజు అత్యున్నత స్థాయికి ఎదగటం ఎలా ఫీల్ అవుతారు? నేను స్థాయిని ఉన్నతం కాదా అనేది ఆలోచించిన కానీ సతాయించిన డైరెక్టర్లు చాలా మంది తగిలి ఉంటారు మీకు. అట్లా బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి ఎక్కడ ఏ సినిమా? నేను గౌతమ్ మేనన్ గారికి సంగీతం అనేది అందరికీ ప్రాణమే. గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డరు, తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది, తర్వాత సీడీల రూపంలో వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది. ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి? అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు, పరిణామాలు మంచి పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే? అంటే సరదాగా చేస్తాను తప్పితే ఎవరు సరదాగా సినిమా రచయితలు పార్టీలకు సంబంధించి పాటలు రాయటం ఇలా ప్రైవేట్ రాయటం అవసరమా? అవసరం. ఇన్ని పార్టీలకు రాస్తున్నాం కదండి. రీసెంట్గా మన ప్రజా గాయకుడు గద్దర్ గారు చనిపోయారు. ఆయన గురించి నాకు ఒక ఆశయం కోసం కళని ఎంతో కష్టపడి రాసిన పాటలు ఉంటాయి. దీంట్లో మెమరబుల్ గా ఇన్సిడెంట్ జరిగినాయి అంటే ఇంకేం కావాలి పాట రాసినప్పుడు. అలా మీ ఎదుగుదలకు తోడ్పడిన అంశాల గురించి అడిగితే అంటే ముఖ్యంగా నా ప్రయాణం అనుభూతి మీకు గొడవ ఏంటి అసలు? కేసు ఫైల్ చేసే క్రమంలోనే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఇప్పుడు చాలా సాఫ్ట్ గా నాన్ కంట్రవర్సీగా అజాత్ శత్రువుగా ఉండే మీ పైన ఎందుకు వచ్చింది అది అంటే? అది ఎలక్షన్ సంవత్సరం కదండి. నమస్కారం అండి అనంత్ శ్రీరామ్ గారు. నమస్కారం సురేష్ గారు. మీది తనాలి మాది తనాలి అన్నట్టుగా మీది పాలకొల్లే మాది పాలకొల్లే. ఆ ప్రాంతీయ అభిమానం ఎప్పటికీ మరవలేంది. అలా ఉంటూ ఉంటది. కాస్త కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రేమ. తప్పలేదండి. ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, దాన్నే మిగిలిన ప్రాంతాలను ద్వేషించకూడదు కానీ మన ప్రాంతాన్ని ప్రేమించవచ్చు. అవునవునవును. అంటే మెయిన్ మరి అక్కడి నుంచి వచ్చి నాకు తెలిసి సోలో రైటర్ గానే మీరు సింగిల్ కార్డ్ చేసుకున్న రచయితగా వచ్చి ఈరోజు అత్యున్నత స్థాయికి ఎదగటం ఎలా ఫీల్ అవుతారు? నేను స్థాయిని ఉన్నతం కాదా అనేది ఆలోచించిన కానండి. ఏదైనా ఒక వృత్తిలో ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్సిస్టెన్సీ అంటారు కదా, సమతుల్యత లేకపోతే గొప్పగా ఏమీ చేయకపోయినా చేసిన కొంత కూడా కొనసాగించగలగడం అనేది ఉంటుంది. అంటే 4 హిట్ పాటలు రాస్తే అక్కడితో ఆగిపోకుండా హిట్లు ఒక్కొక్క రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో సమయానుగుణంగా హిట్లు ఇవ్వగలగడం అనేది వృత్తిలో చాలా ముఖ్యమైనది. మనం అగ్రస్థానంలో ఎన్నాళ్ళు నిలబడ్డాం అన్న దానికంటే కూడా ఎన్నాళ్ళు మన పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంగా ఈ 18 సంవత్సరాల కెరీర్ అనేది నాకు చాలా సంతృప్తినిచ్చిందండి. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్న ఈ సందర్భంలోనే బేబీ అన్న ఒక మంచి సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలు పాట 50 మిలియన్ దాటింది ఇవాళే. అంటే ఈ సంతోషం ఎప్పుడు మన ప్రస్తుతం అనేది తాజాగా ఉండడం అనేది చాలా సంతృప్తినిచ్చే విషయం. ప్రేమ అనేది చాలా గొప్పది అంటారు అందరూ. ప్రేమకు ఎదురులేదంటారు. నిజంగా లవ్ సినిమాలు కొట్టితే మామూలుగా కొట్టవు, బ్లాక్ బస్టర్లు. ఆ కావకు చెందిందే ఇప్పుడు ప్రేమ. ఓ రెండు ప్రేమల సాంగ్ ఫస్ట్ వచ్చినప్పుడే ఆ హిట్ కల్లా కొన్ని సినిమాలు తెలిసిపోతూ ఉంటుంది. సో వాటి గురించి మీరేం చెప్తారు? ఈ పాట గురించి నేను కూడా పోస్ట్ పెట్టానండి. 2 మాటల్లో చెప్పాలంటే, బేబీ విడుదలకు ముందు పాట సినిమాని ఎత్తుకుని మోసింది, బేబీని ఎత్తుకుని మోసింది. బేబీ విడుదల తర్వాత బేబీ పాటను ఎత్తుకుని మోసింది. ఒకదానికొకటి ఆ విధంగా సహకరించుకున్నాయి పాట సినిమా. అందువల్ల సినిమాకి పాట, పాటకి సినిమా కూడా ఎంతగానో దోహదపడ్డాయి. అయితే ఎప్పుడు ప్రేమ అంటే తాజాగా పుడుతూ ఉంటుంది ఇద్దరు యువకుల మధ్య. మనం పాటల్లో కూడా ఆ తాజాదనాన్ని తీసుకురావాలి.
మీకు వరుసగా చూసుకుంటే అప్పుడో, ఇప్పుడో, ఎప్పుడో, నిజంగా నేనేనా, నమ్మవేమో గాని, చలి చలిగా అల్లింది, ఆహ్, ఆహ్, మన ఏమాయ చేసావే పాటలు గాని, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఊహల గుసగుసలాడేలో ఏం సందేహం లేదు గాని, తాను నేను, ఇంకేం ఇంకేం కావాలే, కళావతి, ఈ పాటలన్నీ చూసుకుంటే ఆ కాలానికి అనుగుణంగా తాజాగా పుట్టిన పాటలనమాట. ఒకే ప్రేమని చెప్తున్నా ఎప్పటికప్పుడు ఆ తాజాదనాన్ని చూపిస్తున్న పాటలు. ఆ కోవలోకే ఈ సినిమాలో ఎంత తాజాదనం ఉందో పాటలో కూడా అంతే తాజాదనం ఉంది. నిజంగా నేనేనా పాటలో నేను ఏ భావాలైతే వ్యక్తపరిచానో అయ్యే వ్యక్తపరిచుండుంటే ఈ పాటకి ఈ కన్సిస్టెన్సీ ఉండేది కాదని నా అభిప్రాయం. బాగా సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి 'బేబీ' సినిమా పాటలు విన్నప్పుడు టక్కన గుర్తొచ్చింది 'సీతారామం' సాంగ్స్. హ్మ్. ఆ ట్యూన్స్ అవి నచ్చినాయి. హ్మ్. అబ్బా! పాటలు బాగున్నాయి. ఎక్కడో విన్నా టక్కన 'సీతారామం' గుర్తొచ్చింది. అలాంటి విమర్శలు సంగీతాన్ని కావచ్చు, పదాలైతే ఇంక తప్పదు కదా! ఏ పదాలైనా మనకు ఎప్పటికప్పుడు అయి రిపీట్ అవ్వకుండా ఇయ్యే ఉంటాయి కాబట్టి. హ్మ్. సో, అట్లా వచ్చినప్పుడు మీరెలా తీసుకుంటారు ఆటిలిని? ఎవరైతే గుర్తొచ్చినియి అనుకున్నారో ఆళ్ళు అమాయకులు అనుకుంటానండి. ఎందుకంటే సంగీతం అనేది 12 స్వరాల మధ్య నడిచేదే. భాషకైనా 56 అక్షరాలున్నాయి. సంగీతం తక్కువ. సంగీతాన్ని తక్కువున్నాయంటున్నారా? ఆ! ఆ! సంగీతం 12 7 ఆ! స్వరాలు, 7 ఆ స్వరాలు. మధ్యలో ఉన్న అర్ధ స్వరాలు కలిపితే 12 స్వరాలవుతాయి. హ్మ్. ఎక్ ఏదైనా ఎక్కడో విన్నట్టే ఉంటది. కానీ ఇప్పుడు 'సీతారామంలో' ఈ పాట ఈ తాళంలో చేస్తే, ఇందులో ఈ పాట ఈ తాళంలో చేశారు. అదే రాగంలో, అదే తత్కారంలో చేశారని ఎవరు సాంకేతికంగా నిరూపించరు. ఏదో వాళ్ళకప్పుడున్న ఆహ్, ఈ అప్పటికి వాళ్ళకి ఏ భావోద్వేగాలున్నాయో మనకు తెలీదు. విన్న వెంటనే అలా ఉందా అని అంటా ఉంటారు. కానీ 'సీతారామం' పాటలకి, 'బేబీ' పాటలకి సంబంధం లేదు. ఆయన గొప్ప స్వరకర్తే. ఇతను కూడా మంచి ఉత్సాహవంతమైన అది స్వరకర్తే. వచ్చినా జనం అనుకున్నది వాస్తవమే గానీ, అది మీ దృష్టికి వచ్చిందా అంటున్నా? రాలేదు. దాని గురించి రాలేదు. అనుకున్నా కూడా అది వారు ఇంకొంచెం సంగీత పరంగా ఇంకొంచెం అవగాహన పెంచుకోవాలని అర్థం. ఇంత సంగీతం పట్ల ఇంత పరిజ్ఞానం, ఇంత అవగాహన ఉన్న మీరు హ్మ్. ఎందుకు సంగీత దర్శకుడు కాలేకపోయారు? ఆ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? అంటే ఇప్పుడు పాట 3 భాగాలు కదండీ. పాట రాయడం, పాటను స్వరపరచడం, పాటను పాడడం. ఈ వృత్తుల్లో ఏ వృత్తిలో ఉన్నా కూడా అవతల 2 వృత్తుల మీద అవగాహన ఉండడం ఈ వృత్తికి చాలా దోహదపడుతూ ఉంటుంది. అంటే స్వరకల్పన చేయగలిగామనుకోండి, నేను రాసిచ్చిన పాటని ఒక్కొక్కసారి లిరిక్ ముందు రాసినప్పుడు ఏదో ఒక తాళంలో, ఏదో ఒక రాగంలో, లేదా ఏదో ఒక స్కేల్‌లో, ఏదో ఒక టెంపోలో పాడి నిర్మాతకు వినిపిస్తే అది పాట అని ఆయన నమ్ముతాడు. లేపోతే ఒక కాగితం మీద పాట రాసిస్తే ఇది పాట అని త్వరగా దాన్ని నమ్మలేరు కదా! అది అవును. ఇంత గొప్ప పాట అని చెప్పలేరు కదా! హ్మ్. దానికి మిగిలిన పాడగలగడం, స్వరకల్పన చేయగలగడం అనే విద్యలు నేను రాయగలిగే విద్యకి దోహదపడుతున్నాయి వినిపించడానికి. కానీ ఏదైతే మనం మాస్టరో, దేంట్లో అయితే మనం పరిశోధన చేసామో, ఎక్కువ అధ్యయనం చేసామో, అవగాహన పెంచుకున్నామో, దేని మీదైతే మనకి కమాండ్ ఉందో దాన్ని ఆ చెట్టుని, ఆ కొమ్మని పట్టుకుని ఉంటే అదే మనకు పట్టుకొమ్మ. అలా నిలబడి ఉంటాం. ఆహ్, మళ్ళీ మారామనుకోండి, ఇప్పుడు స్వరకల్పన చేసినా, ఏం చేసినా హ్మ్. ఒక సినిమా చేయగలం. ఆ హ్మ్. తర్వాత ఇంకేం చేయలేం. అవును. అంటే జనరల్‌గా కొన్ని కాంబినేషన్స్ బాగా క్రేజీని తీసుకొస్తాయి. ఆ కాంబినేషన్‌లో కంటిన్యూ అవుతుంటాయి. ఒక 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 నిర్మాత, ఒక దర్శకునితో ట్రావెల్ చేస్తూ ఉంటారు కొన్ని హ్మ్. కాంబినేషన్‌లో. అలా ఒక ఒక హీరో, దర్శకుడు, ఒక దర్శకుడు హీరో. చేస్తాడు. అలాగే కొంతమంది రచయితలు కంటిన్యూగా ఒక బ్యానర్ కంటిన్యూగా పాట ఉంటుంది. హ్మ్. అయితే ఆ దర్శకుడు తీసే ప్రతి సినిమాలో ఆ రచయితకి ఆ పాట ఇస్తూనే ఉంటాడు. హ్మ్. అలాగే నిర్మాత ఇస్తున్నాడు. అలాగే హీరో కూడా అలాగే హీరో. అలా హ్మ్. మీ కెరియర్ తీసుకుంటే అలా మీకున్న నిర్మాతలెవరు? అలా మీకున్న దర్శకుడెవరు? అలా మీకున్న హీరోలెవరు? అంటే సంగీత దర్శకులు ఎక్కువండి. నేను ఒక నిర్మాతకి ఎక్కువగా పనిచేయడం, ఒక దర్శకుడికి ఎక్కువ పనిచేయడం అని నా కెరియర్‌లో సంభవించలేదు. కానీ కీరవాణి గారికి ఎక్కువగా పాటలు రాశాను నేను. ఎక్కువ కీరవాణి గారికి రాశాను. ఇంచుమించు 80 పాటల దాకా కీరవాణి గారికి రాశాను. గ్రేట్ అబ్బో! హ్మ్. ఎలా బాండింగ్ ఎట్లా? ఇంకా ఆయన ముందే చెప్తారా? ఇట్లా నెక్స్ట్ మంత్ సినిమాకుంటుంది అట్లా ఏమన్నా? కీరవాణి గారు ఏంటంటే టైము ఉందా, పలానా సమయానికి ఆహ్, కంపోజింగ్ సెషన్స్ ఉన్నాయి. ఆ టైం మీకు అవైలబుల్‌గా ఉంటే ఆ 6 రోజులు హ్మ్. ఏదైనా ప్లేస్‌కి అంటే మేము 80 పాటలు రాసారండి? ఇంచుమించుగా 80 దగ్గర దగ్గర. అటు ప్రైవేటు, సినిమా అన్నీ కలిపి. మరి ఆస్కార్ సాధించడంలో 'చంద్రబోస్‌కెలా ఎళ్ళింది' ఆ 80 పాటలు రాసి
ఆస్కార్ ఇప్పుడు చంద్రబోస్ గారికి చంద్రబోస్ గారు నా నా మీద ఇంచుమించు 11 ఏళ్ళు సీనియర్ అండి. సో, ఆ 11 ఏళ్ళ ఆహ్, ఆహ్, ఆ 11 ఏళ్ళ అచీవ్‌మెంట్‌ని మనం ఇవాళే సాధించేయాలనుకోవడం కొంచెం అవును. ఎక్కువ అత్యుత్సాహం అవుతుంది. చంద్రబోస్ రాసే కొంచెం సాహిత్యంతో పాటు నేచురల్‌గా సరదాగా మాట్లాడుకునే పదాలు ఇయన్నీ ఎక్కువ పడతా ఉంటాయి. హ్మ్. మీది సాహిత్యంతో కూడింది. ఎలా మీకిది సాధ్యమైంది? సాహిత్యం పరంగా ఎట్లా? అంటే నేపథ్యం ఒకటిని మనకి వచ్చిన సన్నివేశాల బట్టి కూడా ఉంటది కదండీ. నాకెక్కువ భాష మీద పరిజ్ఞానం ఎలా ఏర్పాటు చేసుకున్నారు? భాష మీద పరిజ్ఞానం అంటే మా నాన్నగారు అక్కడ మన పాలకొల్లో రసధుని అని ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలు అవి చేస్తూ ఉంటారు. సరదాగా ఆ రసధునిలో మా నాన్నగారు కార్యవర్గంలో ఉండేవారు కాబట్టి కరెక్ట్‌గా చెప్పాలంటే కనీసం సీట్లు నిండుగా కనపడాలని చెప్పి ఆయనకు తోచిన ఆయనకు అవైలబుల్‌గా ఉన్న వ్యక్తులందరినీ తీసుకొస్తా ఉండేవారు. ఆ విధంగా నన్ను ఖచ్చితంగా ప్రతి ఉగాది కవి సమ్మేళనానికి తీసుకెళ్ళి కూర్చోబెడతా ఉండేవారు అక్కడ. హుహు. అప్పుడు వాళ్ళు కవులు చేస్తున్న కవితాగానం, నెమ్మదిగా ఆ సంస్థ నిర్వహించే అష్టావధానాలు, శతావధానాలు వీటిల్ని ప్రేక్షకుడిగా చూసి ఎన్నో సభలు చూడడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పదజాలాన్ని నేను ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుందండి. ఎక్కువ మన పుస్తకాల కంటే కూడా కవుల మస్తకాలను ఎక్కువ చదివి నేను పదజాలాన్ని పోగు చేసుకున్నాను. మంచి పదం పడ్డది. ఈ 18 ఏళ్లలో రచయితగా మీరు సాధించింది ఏంటి? అంటే ఏంటి? కన్సిస్టెన్సీ ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే. హుహు. ఒక కాంబినేషన్‌ని నమ్ముకోలేదు. హ్మ్. ఆహ్, లేకపోతే ఒక వ్యక్తిని నమ్ముకోలేదు. ఒక సంస్థని నమ్ముకోలేదు. కేవలం రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్‌లో పాటల్ని ప్రజల ద్వారా మెప్పించడం వల్ల, ఆ పాట నచ్చి దర్శక నిర్మాతలు మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం. మళ్ళీ వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరి నమ్మకం నా వల్ల నిజం అవ్వడం. అది మంచి పాటగా మళ్ళీ జనబాహుల్యంలోకి వెళ్ళడం. మళ్ళీ అది నాకు పాటలు తెచ్చిపెట్టడం. ఈ విధంగా ఈ 18 సంవత్సరాల్లోనూ ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక్కటి మాత్రం నేను సాధించగలిగాను. 18 ఏళ్లలో టోటల్‌గా ఎన్ని సాంగ్స్ అయ్యుంటాయి? ఇప్పటికి 1400 చిల్లర పాటలయినాయండి. విడుదలైన వాటి లెక్క కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. 1400 1400. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఈ 1400 పాటలు మామూలుగా ఒక దర్శకుడు తన అనుకున్న కథకి రిలవెంట్‌గా ఉండేది రకరకాల వర్షన్‌లో రాస్తూ ఉంటారు. ఒకటి మీరు ఫస్ట్ వర్షన్ రాసిస్తే ఇది యాప్ట్ అండి. ఇది ఇలా వెళ్ళిపోదామండి. లేదా ఇది కాదండి అని. మీరు పదే పదే రకరకాల మార్చి వర్షన్‌లు రాసిస్తూ సతాయించిన దర్శకులు చాలా మంది తగిలి ఉంటారు మీకు. అట్లా బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి ఎక్కడ? ఏ సినిమా? అంటే మీరు అరుదైన వ్యక్తుల గురించి అడిగితే ఆ ఒక్కళ్ళతో ఇబ్బంది పడ్డామండి అని చెప్పొచ్చు. అందరితోటి ఇబ్బందా? ఈ 1400 పాటల్లో ఎన్ని మీరు అలా ఫేస్ చేశారు పోనీ? నేను గౌతమ్ మేనన్ గారికి రాసిన సినిమాలు తప్పితే మిగతా ఏ సినిమాల్లోనూ ఇబ్బంది పడకుండా రాసిన సినిమాలు లేవండి. అది గౌతమ్ మేనన్ గారు ఎందుకు ఇబ్బంది పెట్టలేదంటే ఆయనకు తెలుగు రాదు కాబట్టి. ఓకే. మిగతా అందరూ ఇబ్బంది పెట్టారు. ఏమాయ చేసే కదా! ఏమాయ చేసేవే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో. ఇంకా డబ్బింగ్ సినిమాలకొస్తే తోట, ఈ సినిమాలన్నీ రాశాను. స్టేట్ సినిమాలకి రాసినంతగా డబ్బింగ్ ఆల్రెడీ వేరే రచయిత రాసేసింది. దాన్ని ట్రూ ట్రాన్స్‌లేషనా? లేదంటే ఇక్కడ మనకి మళ్ళీ లిప్ సింక్ మ్యాచ్ అయ్యే విధంగా రాసుకోవడం ఇట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కదా! దానికి నేను ట్రూ ట్రాన్స్‌లేషన్ విధానం నుంచి ఫ్రీ ట్రాన్స్‌లేషన్ విధానంలోకి మార్చుకున్నానండి డబ్బింగ్ రచన అనేది. సత్యానువాదం నుంచి స్వేచ్ఛానువాదం. అంటే ఆ కథ ఇక్కడ తీసుంటే నాకు విజువల్ చూపించకుండా ఇది సన్నివేశం, ఇది ట్యూన్ అని చెప్తే నేనేం రాస్తానో అలా రాయడం అలవాటు చేసుకున్నాననమాట డబ్బింగ్ సినిమాలకి. అందుకని వాళ్ళు రాసిన కాగితం తీసుకోకుండా మళ్ళీ కొత్తగా నేను పాట రాసినట్టే రాస్తాను. ఇన్ని సినిమాలు రాయడం వేరు, ఇంతమంది హీరోలకు రాయడం వేరు. ఎక్కువ అల్లు అర్జున్ సినిమాకి పాటలు ఎక్కువ వేరు రాసే. హ్యాపీ, పరుగు సినిమాలకి మంచి పాటలు వచ్చినాయి అల్లు అర్జున్ గారు. తర్వాత సరైనోడు ఒకటి, ఎమ్మెల్యే పాట ఒకటి. ఆ లింక్ ఏంటి? అది ఎలా ట్యూన్ అయింది ఎట్లా? అసలు ఏ లింకు లేదండి.
హ్యాపీ టైంలో ఒక కొత్త అబ్బాయి కావాలని అడిగితే ఉమ్, అప్పుడు ఉమ్, ఠాగూర్ మధు గారు ఉమ్. అప్పుడే స్టాలిన్కి రాస్తున్నాను చిరంజీవి గారు పరారే పరారే పరారు పరారు సంఘం. ఇతను బాగా రాస్తాడు అని చెప్పి ఉమ్, పంపించారు. సరైనోడికేమో బోయపాటి గారే ఆ, నాతో ట్రై చేయాలనిపించిందని చెప్పి ఓ పాట రాయించుకున్నారు. పరుగు అప్పటికి దిల్ రాజు గారికి నేను రాస్తా ఉన్నాను. అది, ఈ మన కొత్త బంగారు లోకం, ఉమ్, బొమ్మరిల్లు ఈ పాటలు రాసిన హిట్ అయినాయి. అందుకని ఆ సంస్థ ద్వారా అలా. అంతేగాని అల్లు అర్జున్ గారు పిలవడం వల్ల రాయడం అలా అయింది. రకరకాల దారుల్లో రాశాను. సంగీతం అనేది అందరికీ ప్రాణమే. గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డర్, తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది, తర్వాత సీడీల రూపంలో వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది. ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి? అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు, పరిణామాలు ఇంకెందులో జరగలేదేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. కారణం ఏంటంటే ఒక టైంలో ఒకే మైక్ ఉండేది. గాయని గాయకులకి, వాయిద్యకారులకి అందరికి. ఆ మైక్‌ని నుంచి ఏ ఆర్టిస్ట్ ఎంత దూరంలో ఉన్నారు, ఉంచాలి అన్న పరిజ్ఞానంతో సౌండ్ మిక్సింగ్ జరిగిపోయేది అంతే. ఆ తర్వాత వేరు వేరు మైక్‌లు రావడం మొదలుపెట్టింది. కానీ ఒకేసారి రికార్డ్ అయ్యేది. ఆ తర్వాత ఛానల్స్ అని వచ్చేవి. అంటే కేవలం గాయని గాయకులకి మాత్రం విడిగా, ఇన్‌స్ట్రుమెంటలిస్టులకి విడిగా ఉండేది. ఈ మ్యూజిక్ వాల్యూమ్ ఎంత ఉండాలి, వీళ్ళ వాల్యూమ్ ఎంత ఉండాలని అదొక్కటే సౌండ్ ఇంజినీరింగ్. అది 8 ట్రాక్‌లు అయింది. అప్పటికి అనలాగ్ సిస్టమే. 8 ట్రాక్‌లు అంటే ఆ 8 వైర్ల నుంచి సిస్టమ్‌కి వెళ్ళడమే అనలాగ్ సిస్టమ్. తర్వాత రెహమాన్ గారు వాళ్ళు తీసుకొచ్చిన విప్లవంతో ఫీడింగ్ అని వచ్చింది. ఇప్పుడున్న సీడీలు లేవు, అప్పుడు ఫ్లాపీల్లో చేసుకునేవారు. ఫీడింగ్ అంటే విడివిడిగా రికార్డ్ చేసుకుని అన్నీ ఒక చోట కలపడం. ఇప్పుడు పదం 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 విడిగా పాడి దాన్ని పాటగా తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చే కొద్దీ ఇప్పుడు మనం 5.1 నుంచి 9.1 అలా వింటున్నాం హోమ్ థియేటర్లు. అదే డిటిఎస్ అయితే 16 ట్రాకుల్లో వింటున్నాం. ఇంకా డాల్బీ అట్మాస్ ఇంకా చాలా ట్రాకులు. కానీ వినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ ముందు తరం వాళ్ళు ముఖ్యంగా చేసే చేసే నింద ఏంటంటే సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేసేస్తుంది అని. సాహిత్యం వెనకాల ఉన్న 200 ట్రాక్కుల్ని వినగలిగే అంతగా మన చెవులు ఇంకా ఎవాల్వ్ చేసుకోవట్లేదని నా అభిప్రాయం. అన్ని 200 ట్రాక్కుల్ని బ్యాలెన్స్ చేస్తూ సాహిత్యాన్ని వినిపించేలా చేయడానికే సంగీత దర్శకులు అందరూ చాలా కష్టపడుతున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒకేసారి అన్ని వినడంలో సాహిత్యం మీద దృష్టి పెట్టడం అనేది మన చెవులకు కొంచెం కష్టం అవుతుంది. ఆ విధంగా సంగీతం పరిణామం చెందినంత వేగంగా మన అభిరుచులు, మన చెవులు పరిణామం చెందలేదు. కొంతమంది పరిణామం చెందారు. ఆ పరిణామం చెందేవాళ్ళు దాన్ని ఆస్వాదించి హాయిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ పరిణామం చెందని వాళ్ళు మాత్రం విమర్శించడానికి పరిమితం అవుతున్నారు. అది నా అభిప్రాయం. ఇప్పుడు అప్పుడు వేరు, మీరు చాలా మార్పులు వచ్చాయన్న, సంగీతంలో ఎక్కువ మార్పులు వచ్చినాయి మీరు చెప్పారు ముందు. ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడితే రీల్స్, స్టోరీస్, షార్ట్స్లోను అన్నిట్లో మ్యూజిక్ మీద ఎక్కువ ప్రాధాన్యత. యూట్యూబ్లో పెట్టుకోవడం, ఏం చేయటం, వీటిని అంటే ఆ పాటని ఇదివరకు కంటే రచయితకి ఈ పాట, నా పాట ఇంత పాపులర్గా ఇంత సోషల్ మీడియాలో వెళ్తుంది, ఇట్లా ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు సోషల్ మీడియాలో సాంగ్స్ గురించి? ఇప్పుడు వ్యూస్ అన్న దృష్టిలోనే సక్సెస్ ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను ఇంకేం కావాలి, మొట్టమొదటిసారి తెలుగులో 100 మిలియన్ వేగంగా 100 మిలియన్ చూసిన పాటగా అప్పుడు అందరూ అనుకుంది. ఆ 100 మిలియన్ అనేదే, ఆ అంకె అనేదే ఇప్పుడు అంకె అనేదే మనకి పరమావధిగా అవుతుందన్నమాట. అంకె తెచ్చుకుంటున్నారా, వస్తుంది. అంటే ఒక స్థాయి వరకే దాన్ని తెచ్చుకోగలరు. అంటే మీకు ఆ అంకె వస్తేనే కదా తిరిగి డబ్బులు వచ్చేవి మామూలుగా. ఆ అంకెని డబ్బులతో కొనుక్కోవడం అనేది కొంతవరకే సాధ్యం. ఒక వచ్చిన అంకెలో 5% నాకున్న అవగాహన మేరకు, అంటే చూడగానే ఇన్ని మిలియన్స్ వచ్చినాయా అని ఆ పాట మీద దృష్టి పెట్టడానికి ఏమన్నా
కొనుక్కుంటే కొనుక్కోవచ్చు గనక, కొనుక్కోవట్లేదని నేను చెప్పట్లేదు. ఉంది. అది కూడా పబ్లిసిటీ స్ట్రాటజీలో ఒక భాగం. కాకపోతే ఒక స్థాయి మించి ఆ అంకె పెరగదు. దానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇది కొనుక్కున్నారా లేదా అని చెప్పడానికి. మిలియన్స్ పెరుగుతా ఉంటాయి. లైక్స్, కామెంట్స్ నెంబర్ అలాగే ఉంటుంది. ఓకే. అది మీరు కొనుక్కున్నట్టు లెక్క అనమాట. హ్మ్. అండ్ ఒక్కోసారి ఒక రాత్రిలో పెరిగిపోతా ఉంటాయి అనుకోకుండా. ఆ తర్వాత మళ్ళీ అలాగే ఉంటాయి అవును. ఆ నెంబర్. హ్మ్. ఇవన్నీ చూస్తే కొనుక్కున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. అది ఒక స్థాయి వరకు, ఒక నెంబర్ వరకే ఈ నెంబర్ గేమ్ అంతా నడుస్తుందండి. ఆ తర్వాత పాట బాగుంటేనే ఇప్పుడు 'బేబీ' ఉంది. 50 మిలియన్లు కొనుక్కోవడం అనేది అసాధ్యం అండి అసలు. అవును. చిన్న సినిమాకి అంత అవసరం లేదు. అంత పెట్టుబడులు పెట్టి అంత అంత ఉండదు కదా. అవును. అసాధ్యం. 50 మిలియన్లు కొనుక్కోవడం అంటే ఎంతో పెట్టాలి. అంటే అవును. ఆ సినిమా పాటలకు పెట్టే బడ్జెట్‌కి సరిసమానంగా పెట్టేయాలి. అవును. అంత పెట్టుకుని ఎందుకు కొనుక్కోవడం? అవునవునవును. కానీ కొనుక్కోవట్లేదని మాత్రం నేను అననండి. నేను మీతో ఏకీభవిస్తాను. ఓకే. కొనుక్కుంటున్నారు. ఓకే. ఇప్పుడు దర్శకులే తను అనుకున్న పాటని వేరే వాళ్ళు అసలు రాయలేకపోతున్నారు. చాలా మంది దర్శకులు పాటలు కూడా వాళ్ళే రాసేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు 'ఖుషి' సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. హ్మ్. విజయ్ దేవరకొండది. హ్మ్. ఆ పాటలన్నీ తన సేవ నిర్వహణ రాసుకున్నాడు. సో, అలా రాసుకోవడం ఒక రచయితగా మీరు ఏం చెప్తారు? తప్పేం లేదండి. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కసారి నా దీనికి దర్శకుడిగా నేనే న్యాయం చేయగలను అని ఆయనకు అనిపించి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు పాటలు రాసుకోవచ్చు. అందులో తప్పులేదు. దాసరి నారాయణరావు గారు కూడా పాటలు రాశారు. జరిగిందే. జరగని విషయం ఏం కాదు. హ్మ్. అయితే నేను ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ అవుద్దనేది కాలమే చెప్తుంది. అంటే అన్నీ తానైతే కొంచెం డిఫరెన్స్ వస్తదంటారా? రిపీట్ అంటే అవుతదా? కథ తను కన్సీవ్ చేశారు కాబట్టి, ఆ కథ తాలూకు అవగాహన ఆయనకే ఎక్కువుంటుంది. ఇక్కడ రైటింగ్‌లో ప్రొఫెషనలిజం కంటే కూడా, ఈ కథకి ఇది కావాలి అనుకున్నప్పుడు రాయగలిగే విద్య మన దగ్గరున్నప్పుడు రాయడంలో తప్పులేదు. చాలా. పాటల రచయితగా మంచి పొజిషన్‌లో ఉన్న మీరు, హ్మ్. సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే? అంటే సరదాగా చేస్తాను తప్పితే ఎవరు సరదాగా యాక్టింగ్ చేస్తావా అంటే అది ఏదో మొత్తం అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ అంత దాన్ని మొయ్యలేను గానీ, సరదాగా అడిగినప్పుడు సరదాగా చేయడమే గానీ, ఏది కంటిన్యూ చేయను. అది మీ మనసులో కోరిక లేదా ముందు నుంచి నటుడు కావాలని? లేదు. పాటల రచయితగా తప్ప ఏది అవ్వాలని నాకు ఏ కోరిక లేదు. ఓహ్! ఈ పట్టుకొమ్మని అలా పట్టుకునే ఉంటాను. ఎన్నాళ్ళైనా సరే. ఎన్నాళ్ళైనా సరే. శాస్త్రి గారు లేని లోటు ఇండస్ట్రీలో కనిపిస్తుందా? ఇప్పుడు దాన్ని ఎవరు భర్తీ ఇది చేస్తారు? ఇది ఒక పరంపరండి. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా ఒక తరంలో ఒక గొప్ప వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు లోటు అని అనుకుంటానే ఉంటారు. అది ఎలా కొనసాగుతదంటే ఎప్పుడు నన్నయ్య భారతం వదిలేసిన తర్వాత ఇంకెవరు రాస్తారు భారతం? నన్నయ్య లాంటి పండితుడు ఆంధ్ర శబ్ద చింతామణి రాసి అసలు తెలుగు అన్నదానికి ఒక పరిధిని ఏర్పరిచి తెలుగు పరిధి పెంచి భాషను డిజైన్ చేసిన వ్యక్తి ఆయనే 3 పర్వాలు రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు రాస్తారన్నారు. తిక్కన వచ్చి 15 పర్వాలు రాశారు. కానీ తిక్కన పద్యం నన్నయ్య పద్యంలాగా ఉండకపోవచ్చు. ఆ శైలి వేరు. తిక్కన గారి శైలి. అలా ఎంతైనా ఆ మూడో పర్వంలో సగంలో ఆపేశారు నన్నయ్య గారు. అందుకని ఆ సగంలో సగం నుంచి రాస్తే మళ్ళీ మరణ భయం ఉంటదని తిక్కన గారు రాయలేదేమో! మరి ఆ మిగిలిపోయిన ఆ కొంచెం ఎవరు రాస్తారు అంటే ఎర్రనొచ్చి రాసారు. ఆయనేమి అది రాసిన తర్వాత ఏం పరంపదించేయలేదు. ఇలా చూసుకుంటూ ఉంటే ఆ స్థాయి, ఆ స్టాండర్డ్స్ అనుకుంటా ఉంటాం గానీ, ఆ కాలానికి అనుగుణంగా ఎవరో ఒకళ్ళు వచ్చి పుడతారండి. అందులో ఏ సందేహం లేదు. అలా పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. మనకు కూడా ఆత్రేయ గారు పోయినప్పుడు అలాగే అనుకునుంటారు. కానీ తర్వాత మంచి పాటలొచ్చినియి. వేటూరు గారు పరంపదించినప్పుడు అనుకున్నారు. కానీ తర్వాత మంచి పాటలొచ్చినియి. అవును. అలాగే సీతారామ శాస్త్రి గారు గొప్ప సాహిత్యాన్ని అందజేశారు. ఆ సాహిత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే మంచి సాహిత్యం రావడానికి ఏం చేయాలనే విషయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి గానీ, గతంలో ఉంటే ఏమవుద్దంటే, అదే శైలికి అలవాటు పడిపోయి ఏ సాహిత్యం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికెళ్ళిపోతాం. మొన్నెవరో అడిగితే చెప్పాను. ఇంక సీతారామ శాస్త్రి గారి లాంటి పాటలు రావడం అసాధ్యం అండి. ఏం చేయాలంటారు? 2 మార్గాలున్నాయండి. మీకంతగా అలాంటి సాహిత్యమే రావాలి అంటే 2 మార్గాలున్నాయి. హ్మ్. ఒకటి
ఆయనైనా మన దగ్గరికి రావాలి, మనమైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, 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 అంటే ఉమ్. ఇంకొక పరిష్కారం లేదు దానికి. లేదు అంటే ఆయన శిష్యరేఖం కానీ లేకపోతే ఆయన పోలికలతో ఇప్పుడు శాస్త్రి గారి లాగా రామజోగి శాస్త్రి రాస్తారు, లేదా ఆనంద్ శ్రీరామ్ రాస్తాడు, లేదా చంద్రబోస్ రాస్తారు, ఇట్లా కొన్ని ఉంటుంది కదా. అలా అట్లా సీతారాం శాస్త్రి గారి లాగా సీతారాం శాస్త్రి గారే రాస్తారు, రామజోగయ్య శాస్త్రి గారి లాగా రామజోగయ్య శాస్త్రి గారే రాస్తారు, చంద్రబోస్ గారిలా చంద్రబోస్ గారే రాస్తారు, అనంత్ శ్రీరామ్లా అనంత్ శ్రీరామే రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రి గారిలా రాయడం అంటే ఏంటి? శాస్త్రి గారు తన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలన్నిటి తాలూకు సమాహారం నుంచి వచ్చిన భావావేశంతో ఆయనకున్న నేపథ్యం నుంచి వచ్చిన సన్నివేశాన్ని చూసి ఆయన దృక్కోణంలో చూసి రాస్తారు. అందరూ సివి యోగి గారికి పుట్టినవారు అయి ఉండరు కదా, అందరూ టెలికాంలో పనిచేసిన వాళ్ళు అయి ఉండరు కదా, అందరూ మెడిసిన్ మధ్యలో వదిలేసిన విద్యార్థి అయి ఉండరు కదా, అందరూ ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసిన వాళ్ళు అయి ఉండరు కదా, అందరూ విశ్వనాథ్ గారి పరిచయం అయి ఉండదు కదా అందరికీ, అందరికీ రామ్ గోపాల్ వర్మ లాంటి పరిచయం అయి ఉండదు కదా. ఇలా రకరకాల ఆ కాంబినేషన్ అంతా కలిపి ఆ శైలి అలా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవిత నేపథ్యంలో ఏది జరిగిందో దాని ద్వారా వీళ్ళకి ఏ పదజాలం వీళ్ళు పోగు చేసుకున్నారో అదే వస్తుంది. శాస్త్రి గారు లాంటి పాటలు రాయాలనడం, శాస్త్రి గారిలా రాయాలనడం మాత్రం ఒక రకంగా క్రైమ్ అండి. క్రైమా? ఎవరి శైలిలో వాళ్ళే రాస్తారు. రాంగోపాలం పాట రాశారు మీరు? రాంగోపాలం సినిమా పాటలు రాయలేదండి, ఇంకా ఏ ఇంకా అంత అదృష్టం రాలేదు. వస్తే రాస్తారా? అంటే నాకెవరో చెప్పారు రామ్ గోపాల్ వర్మ గొప్ప దర్శకుడే గాని గొప్ప నిర్మాత కాదని. అవునా? నాకు ఆ 2 పాత్రలు బాగా ఉంటేనే రాస్తాను. అంటే మీరు గొప్ప దర్శకులకి గొప్ప దర్శకులు గొప్ప నిర్మాతలుగా రాస్తారా? డబ్బు ఇచ్చేవాడు కాబట్టి. అంటే 2 ఉండాలి. గొప్ప సన్నివేశం ఇవ్వాలి, గౌరవ వేతనం కూడా గౌరవప్రదంగా పారితోషికం ఇవ్వాలి. ఏం లేదు, ఇప్పుడు రంగపురం ప్రతి దానికి కళ్యాణ్ బాబు మీద ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు. ప్లస్ దానికి మీరు అప్పుడప్పుడు కొంచెం కౌంటర్లు వేస్తా ఉంటూ పంచులు వేస్తా ఉంటూ రామ్ గోపాల్ వర్మ గారికి నేను రంగపురం మీద వేయలేదు, జనసేన మీద ఎవరు జనసేన మీద కూడా వేయలేదండి. నేను చిరంజీవి గారిని ఎవరో అవమానించిన సందర్భంలో స్పందించాను అంతే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా అన్నా నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు. కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసానంటే ఆయన మనస్తత్వం తెలుసు. ఆయన నన్ను మొదటి అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి నేను ఎప్పుడు తొంగి చూడలేదు, ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా. మీ పెద్దనాన్న గారు ఆయన పార్టీలో ఉంటూ మా పెద్దనాన్న గారు కూడా ఆయన మీతో ఉంటుంది కదా కొంచెం ఉంటది. కానీ నిజంగా మా హరిరామ్ జోగయ్య గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన ఏకీభవించారు ఆయన విషయాలు? అసలు ఏకీభవించింది చాలా విషయాలు. ఎందుకని? ఆయన ఒక సందర్భంలో ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ నేరుగా ఆయనతోనే అన్నాను అన్నమాట. అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి, సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం, మేము కూడా పోరాడాం ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అని ఏదో ఎపిసోడ్ రాశారు. ఎందుకు రాశారండి అది? మరి లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదన్న. ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు, తర్వాత పార్టీ భవిష్యత్తు, తర్వాత తన భవిష్యత్తు, ఈ ఆర్డర్లో చూడాలి కదా. మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్తే ఎక్కువ ముఖ్యం అనిపించింది ఆ సందర్భంలో. అందుకని నేను ఏకీభవించలేకపోతున్నాను. దానివల్లే ఈ దేశం యొక్క తత్వం, ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం, ఈ దేశం యొక్క సనాతన వైభవం, ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు, ధర్మాలు, వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి, పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు? ఒక 100 సంవత్సరాల దేశం భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేదు అని అడిగాను అనమాట. నీకు అవగాహన లేదు, నువ్వు చాలా చిన్నపిల్లలు దీంట్లో
అని చెప్పారు. ఆ, ఆ విధంగా నేను ఆయన ఆయన నిర్ణయాలకు కొన్ని నేను వ్యతిరేకం. ఓకే. అందువల్ల ఒక్కొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. అలా అని చెప్పి నాయకుడిగా తక్కువడు అంటే చాలా నిజాయితీపరుడుగా అవును. ఆయన చెప్పినట్టు 95% నిజాయితీగానే ఆయన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారు. ఆ, బట్ రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉంటాయి సైద్ధాంతికంగా. అందువల్ల ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల్లోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన రచయితలు ఆయనలాగా రాయాలంటే అయ్యేది కాదు కదా. ఈ మధ్య ఎక్కువ ఆయన లేఖలు రాస్తూ ఉంటారు ఇప్పుడు. ఏ ఆకర్షణ లేఖలు, ఆ లేఖల గురించి రచయితగా మీరు ఏం చెప్తారు? అంటే నేను నిజానికి నేను ఆ లేఖల్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదా? అనుసరించలేదండి. ఓకే, ఓకే. నాకు వ్యక్తిగతంగా ఇప్పుడున్న రాజకీయాల మీద ఏ అభిప్రాయం లేదు. కారణం ఏంటంటే రాజకీయాలని విమర్శించే ముందు ప్రజాస్వామ్య వృక్షానికి విత్తనం లాంటి ఓటరు కలుషితం అయ్యాడు. ఓటరు లంచగొండ అయిపోయాడు. కాబట్టి నేతలు ఓటరు మనస్తత్వానికి అద్దాల్లాగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో నేతలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ డబ్బులు సంపాదించడానికి పదవుల్లోకి వచ్చిన తర్వాత రకరకాల దారులు తొక్కి ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ వీళ్ళకి ఓటు సందర్భంలో పంచిపెట్టి మళ్ళీ ఓట్లు కొనుక్కొని నెగ్గుతూ ఉంటారు. ఆ పరిస్థితికి వచ్చేసింది రాజకీయాలు. అలాంటి సమయంలో రాజకీయాల గురించి చర్చ జరపడం అనేది సరైన విషయం కాదు. ముందు ఓటర్ని మార్చడానికి ఏం చేయాలి? విప్లవం అనేది ఈ విత్తనం స్థాయిలో వస్తే అప్పుడు వృక్షం, విషబీజం లాంటి వృక్షం మళ్ళీ పారిజాత వృక్షంలాగా, కల్పవృక్షంలాగా మారుతుంది అన్నమాట. సినిమా రచయితలు పాలిటిక్స్, పార్టీకి సంబంధించి పాటలు రాయటం, ఇలా ప్రైవేట్ రాయటం అవసరమా? అవసరమే. నాకు ఇంచుమించు ఎలక్షన్ సంవత్సరం వచ్చిందంటే ఇప్పుడు 24 వస్తుంది కదా, మొదలవుతుంది ఇప్పుడే నెమ్మదిగా. అన్ని పార్టీలకి అన్ని పార్టీలకి రాస్తారు అట్లాగా. నేను ఇప్పటి వరకు ఏమేమి పార్టీలకు రాశానంటే ఫస్ట్ కాంగ్రెస్ కి రాశానండి, మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు. ఇందిరమ్మ అందించిన చల్లని హస్తం, రాజీవుని పాలనలో రాజిల్లిన హస్తం. అక్కడ అది ఫస్ట్ నా రాజకీయ గీతం అనమాట, మొదటి రాజకీయ గీతం. హర్రామ్ జోగి గారు అప్పుడు ఎవరు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తుంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళ ద్వారా రాయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 2009లో రాశాను అనమాట ఒక పాట. ఆ ఎలక్షన్స్ అప్పుడే ప్రజారాజ్యానికి ఒక 9 పాటలు రాశాను 2009లోనే. 2014 ఎలక్షన్స్లో వస్తున్నా మీకోసం అని చంద్రబాబు గారు ఒక యాత్ర చేశారు. దాంట్లో ఒక 5 పాటలు 6 పాటలు రాశాను. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చాలా పాటలు రాశాను. అలాగే 2014 ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి ఒక పాట రాశాను. మోడీ గారు మొదటిసారి వేకప్ ఇండియా మోదీ ఆగయా అని ఒక పాట రాశాను. 2019లో బీజేపీకి రాశాను. అలాగే లోగడ బండి సంజయ్ గారు యాత్ర మొదలైతే బీజేపీకి రాశాను. ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీకి కళ్ళల్లో కమలం అన్న పాట రాశాను. పివి నరసింహారావు గారు అమ్మాయి వారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్కి రాశాను. జగదీష్ రెడ్డి గారు అని ఒక నాయకుడు ఉన్నారు, ఆయన టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్కి రాశాను. లోక్సత్తాకి ఒక 2 పాటలు రాశాను. జనసేనకి జెండా పాట కానీ, జనంలోకి జనసేన అన్న పాట కానీ అది రాశాను. ఇలా పాటల రచయిత వల్ల ఇంతకీ మీరు అడిగిన ప్రశ్న రచయితలకు అవసరమా అని. ఇన్ని పార్టీలకు రాస్తున్నాం కదండి, కనీసం నా ఆదాయంలో 30% ఆదాయం ఇలా సంపాదించింది ఈ సంవత్సరంలో ఉన్న ఆదాయం. నేను చెప్పి 5 సంవత్సరాలకు కాదు, ఎలక్షన్ సంవత్సరం ఉంటది కదా, అప్పుడు ఒక 30% ఆదాయం అలా పార్టీల ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం పాటను వృత్తిగా ఎంచుకున్నాం, పాట ద్వారానే మనం డబ్బులు సంపాదిస్తాం. అప్పుడు ఈ హీరోకి రాయాలి, ఈ హీరోకి రాయకూడదు, ఈ సంస్థకు రాయాలి, దీనికి రాయకూడదు
అని ఎలా అయితే పెట్టుకోము, ఈ పార్టీకి రాయాలి, ఈ పార్టీకి రాయకూడదు అని పెట్టుకున్నాం. మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు. అది మనం ఓటు ద్వారానే చెప్పాలి. పాటల చేతి 10,000 ఇస్తే పాట వచ్చేది. హ్మ్. ఇప్పుడు 10,000 ఇస్తే పాట వస్తుంది. ఇప్పుడు 5 లక్షలు పాట అయిపోతుంది, 2 లక్షలు పాట అయిపోతుంది. హ్మ్. అలా ఆ లక్షల్లోకి పెరిగిపోయింది హ్మ్. పాట. అట్లాగే మీకు ఇప్పుడు నిర్మాతకి రైట్స్ లేకుండా హ్మ్. మీకు నిర్మాత కష్టపడి పెట్టుబడి పెట్టి మీ చేత మీకు డబ్బులు ఇచ్చి పాట రాయించుకుంటే హ్మ్. ఆ పాటలో మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఆ పాట రైట్స్ ఆడియో కంపెనీకి ఎవరికైనా అమ్మితే ఆ పాట మీద నిర్మాతకు రూపాయి రాకుండా ఆ పాట మీద రచయిత తీసుకున్నాడు, సంగీత దర్శకుడు తీసుకున్నాడు, సింగర్ తీసుకున్నాడు. ఏమిటి అన్యాయం? అంటే 1959 కాపీరైట్ యాక్ట్ గాని, 2012 అమెండ్ చేసిన కాపీరైట్ యాక్ట్ గాని చెప్తుందేంటంటే, కళాకారులు పారితోషికమే తీసుకుంటారు గానీ, లాభం తీసుకోరు కాబట్టి, వారికి ఒక రాయల్టీ అనేది పెట్టాలి. ఆ రాయల్టీ పెట్టి ఎందుకంటే, ఒక ఉద్యోగికి 60 ఏళ్ళో ఏదో వయోపరిమితి ఉంటుంది. అదయిన తర్వాత అంతకాలం జీతం తీసుకుంటాడు. ఆ తర్వాత పెన్షన్ ఇస్తారు. గవర్నమెంట్ జాబ్ లేదు. గవర్నమెంట్ జాబ్ వస్తది. ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఆర్టిస్టులకి లేకపోతే పెద్ద దర్శకులకి రిటైర్మెంట్ సమయం తెలియకపోయినా ఉన్న వైభవపేతంగా ఉన్న రోజుల్లో మాత్రం కోట్లు పారితోషికం వస్తుంది. దాంతో వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో వచ్చిన ఆస్తులు తర్వాత మల్టిప్లై అయ్యి చాలా విలువ వస్తది. ఒక కళాకారుడికి ఈ టెక్నీషియన్‌కి మాత్రం రిటైర్మెంట్ డేట్ తెలీదు. అది 3 నెలల్లో రిటైర్ అవుతాడా? 30 సంవత్సరాల్లో రిటైర్ అవుతాడా? అనేది అతనికి ఉన్న కన్సిస్టెన్సీని బట్టో, లేకపోతే అతని కైండ్ ఆఫ్ కళని సమాజం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటది. కాబట్టి అతను చేసిన వర్క్‌కి అతని జీవితాంతం 60 ఏళ్ళు జీవితం అయిన తర్వాత ఒక 60 ఏళ్ళు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు మీరు ఆ కళని, ఆ పాటని విన్నా వాళ్ళకు కొంత వాటా ఇవ్వండి అని ఒక మానవతా దృక్పథంతో చేసిన చట్టం అది. అటు జావేద్ అఖ్తర్ గారు, ఇటు సుష్మా స్వరాజ్ గారు వేరు వేరు పక్షాల్లో ఉన్నా కూడా వాదించి రాజ్యసభలోను, ఇటు లోక్‌సభల్లోను ఒక డిస్కషన్ జరిగి తెచ్చిన చట్టం. ఎందుకు అది జరిగింది? ఎంతో గొప్ప ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న భీమ్‌సేన్ జోషి లాంటి వాళ్ళు, లేకపోతే మన షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ గారు లాంటి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అయినప్పటికీ కటిక పేదరికంలో వాళ్ళు కన్నుమూయడం జరిగింది. చాలామంది కళాకారులు. నేను పేర్లు చూచాయిగా చెప్పాను గానీ, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గతంలో వారు చేసిన కళకి ఎంతో కొంత మనం వింటున్నాం కాబట్టి, ఆ కళను విని లేకపోతే ఆ కళని చూసి ఆనందిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత మనం అందించాలి అన్న మానవతా దృక్పథంతో తెచ్చిన చట్టం అది. ఇక నిర్మాతకి రాదు అని మీరు అంటున్నారు కదా! నిర్మాతకి రాకపోవడం కాదు. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఒక పాట బయటికొస్తే ఆ పాట మీదొచ్చిన లాభం పావలా నిర్మాతకి, పావలా ఆడియో కంపెనీకి, పావలా కంపోజర్‌కి, పావలా లిరిక్ రైటర్‌కి రూపాయి లాభాన్ని ఇలా డివైడ్ చేసింది. నిర్మాతలు వారి పావలా వాటాని ఇప్పుడు ఆడియో కంపెనీ ఇచ్చే ఆకర్షణీయమైన అమౌంటో, లేకపోతే అత్యవసరంగా అప్పుడు అందాలి కాబట్టి ఆ అమౌంట్‌కో ఆకర్షితులై వాళ్ళ హక్కుల్ని ఆడియో కంపెనీకి ఇస్తున్నారు. లేకపోతే నిర్మాత పెట్టిన దానికి ఆయనకు కూడా రాయల్టీ వచ్చే వెసులుబాటు ఆ చట్టంలో ఉంది. కానీ మేము రచయితలందరం ఒక్కతాటి మీద ఉండి మనం పోరాడుతుంది జీతం కోసం కాదు, మన పెన్షన్ కోసం. అలా హక్కులు రాసివ్వద్దు అని చాలా గట్టిగా నిలబడడం వల్ల సీతారామ శాస్త్రి గారు ఎక్కువ చొరవ తీసుకుని అందరం ఆయన వెనకాల నిలబడడం వల్ల ఒక అగ్రిమెంట్, ఆ కాపీరైట్ యాక్ట్‌ని డీవియేట్ చేయకుండా ఉండే ఒక అగ్రిమెంట్ ఫార్మాట్‌ని తయారు చేసి, ఆ ఫార్మాట్‌లో వస్తేనే సంతకం పెడతామని చెప్పి ఆడియో కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకుని, ఆ ఒప్పందం ప్రకారం మేము సంతకాలు పెడుతున్నాం. అందువల్ల మాకు రాయల్టీలు వస్తున్నాయి. మీరు రెగ్యులర్‌గా పాటల ద్వారా ఓ నెలకి ఎంత సంపాదిస్తారు?
అలాగే గతంలో రాసిన పాటలకి మీకు అంత ఇన్కమ్ వస్తుంది, దాంట్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది రావచ్చు? నిజంగా చెప్పాలంటే నెలకి ఎంత సంపాదిస్తున్న లెక్క నా దగ్గర లేదండి. కారణం ఒక్కో పాట నెలల తరబడి పడతది రాయడానికి. అవును. హ్మ్. ఒక్కో పాట వెంటనే వచ్చేస్తుంది. రాయడానికి 2 రోజుల్లో అయిపోద్ది. కానీ దానికి సంబంధించిన పారితోషికం రావడానికి నెలల తరబడి పట్టొచ్చు. ఇప్పుడు మీరు పెన్షన్ రూపంలో ఎంత వస్తుందని అడుగుతున్నాను. నేను అడిగేది అది కంపేర్ చేసేది పర్సెంటేజ్ పెన్షనా? ప్రకారంగా. హ్మ్. పర్సెంటేజ్ ప్రకారం నాకు ఫిగర్లు అవసరం, ఫిగర్ హ్మ్. నాకు అవసరం. అది మీకు ప్రొడ్యూస్కుంటే అండర్స్టాండింగ్ ఇది. రాయల్టీ అంటే నేను ఒక గత సంవత్సరం అయితే 16 లక్షలు రాయల్టీ వచ్చింది సంవత్సరానికి. సంవత్సరానికి హ్మ్. అంటే యావరేజ్ సంవత్సరానికి ₹1,00,000 పైన వస్తుంది మీకు నెలకి. అది ఈ సంవత్సరం అంత వస్తుందని చెప్పలేం. ఇప్పుడు ఒక్కో సంవత్సరం ఏదైనా మళ్ళీ నంబరే కదా, మిలియన్స్ ఉన్న పాటలు ఉన్న రోజుల్లో బాగా వస్తుంది ఒక్కోసారి. ఒక పాటల రచయిత రాసిన పాట వల్ల ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు? సినిమా పాట ఇప్పుడు కేవలం అభ్యుదయ భావం కంటే కూడా వినోదానికి ఎక్కువ పెద్దపీట వేస్తుంది. కాబట్టి సినిమా పాట ఇప్పుడున్న ఎక్కువ సన్నివేశాలు తీసుకొచ్చే మార్పు ఏంటంటే వినోదం ఇచ్చి ఆ వినోదం ద్వారా వాళ్ళ ఒత్తిడి తగ్గించి మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనడానికి ఉపయోగపడుతుంది. ఆ ఒత్తిడిలో ఉన్నవాడిని మళ్ళీ ఉత్సాహంగా పని కోసం పరిగెట్టింపజేసే మార్పు వరకు తీసుకురాగలుగుతుంది. అంతే. రీసెంట్ గా మన ప్రజా గాయకుడు గద్దర్ గారు చనిపోయారు. ఆయన గురించి ఒక ఆశయం కోసం కళని వాడుకుని కళని ఆయుధంగా చేసుకుని సమాజంలో వారికి తీసుకురావాల్సిన మార్పు కోసం ప్రయత్నించిన ప్రతి కళాకారుడు కూడా మనకి ఆదర్శవంతుడే. నిజం చెప్పాలంటే ఆయన లోగడ ఆర్ నారాయణమూర్తి గారు కూడా చెప్పారు, పురై రిక్షా సినిమాలో పాటలు రాసినందుకు ₹1 కూడా తీసుకోలేదు ఆయన. నీ సినిమాల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నావు, నా జీవితాశయం కూడా అదే. ఆ మార్పుకి నా పాటలు సహకరిస్తాయి అనుకుంటే నేను చేస్తాను అంటే ఆయన ఎన్నుకున్న జీవన విధానం అదనమాట. అలాంటిది మనం సాధించలేం కాబట్టి ఇప్పుడు దేవుడు అంటే ఏంటి, మనం చేయలేని పని చేసేవాడే కదా. ఈ విషయం వరకు మనం గద్దర్ గారు లాంటి కళాకారుల్ని దైవ సమానులుగానే చూడాలి. ఆయన జీవితాన్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాలి. ఆయన అనుసరించిన మార్గాన్ని సెలబ్రేట్ చేయాలి. ఆయన పదాలని మనం మననం చేసుకుంటూ ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన పాటల్ని స్ఫూర్తిగా తీసుకుని పాట రాయాలి అని చెప్పి ఆయన నిర్యాణం సందర్భంగా నేను తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఈ 18 ఏళ్లలో ఎంతో కష్టపడి రాసిన పాటలు ఉంటాయి, జవలుగా రాసేసి ఉంటాయి. దీంట్లో మెమరబుల్ గా ఇన్సిడెంట్ జరిగినాయి అంటే ఇంకేం కావాలి పాట రాసినప్పుడు నాకు బన్నీ వాసు గారితో మాకు సిట్టింగ్స్ అలవాటు. ఎక్కడ కొడుతుందండి, ఇంకేమన్నా కావాలి అంటూ ఉంటారు సిట్టింగ్స్, పాట సిట్టింగ్స్. అలవాటు తప్పను కానీ నాకు లేదు. ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు. ఆయన హ్యాపీ నుంచి ఆయనతో ప్రయాణం అన్నమాట. ఆయన ఏది తెచ్చినా ఒక 2-3 ఆప్షన్స్ తెచ్చిన ఏదో కొడుతుందండి, ఇంకేదో కావాలండి అంటూ ఉంటారు. ఏదో చెప్పరు. సో నేను పాట రాసినప్పుడే ఒక 3 పల్లవులు రాసుకున్నాను, దానికి 3-4 పల్లవులు రాసుకున్నాను. రాసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకేదో అడుగుతారు, ఇంకేం కావాలి ఇంకేం కావాలని ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ఇంకేం కావాలనుకుంటున్నాను. అవును, ఇంకేం కావాలి, అదే రాస్తే పోవాలి అని చెప్పి ఇంకేం కావాలి అని మొదలు పెట్టాను. ఈ 4 చూపిస్తే అదే ఓకే అండి. బ్లాక్ బస్టర్ కదా అప్పట్లో అది చాట్ బస్టర్. అవునవును. అంటే పాటల రచయితలు పగలు కాకుండా రాత్రులు ఎందుకు రాస్తారు? నేను పగలే రాస్తాను. ఎక్కువ చాలా మంది నేను పగలే రాస్తానండి. మీరు పగలే రాస్తారు. ఎందుకంటే నా దినచర్య అంతా సూర్యుడితో పాటు ఉంటుంది. సూర్యుడు ఉన్నంతసేపు బ్రెయిన్ చాలా
యాక్టివ్గా ఉంటుంది, పరుగులు పెడుతూ ఉంటుంది. ఓకే. మనకి ఈ టైం అయ్యేటప్పటికి అందుకే మీతో ఇప్పుడు టెలికాస్ట్ అయ్యేది ఏ టైం అయినా మనం 6 దాటాం కదా, మీతో ఇంటర్వ్యూకి వచ్చింది అందుకే. ఇప్పుడు నేను బ్రెయిన్ తక్కువ, ఆ క్రియేటివ్ బ్రెయిన్ కాకుండా సరదాగా గడుపుతూ ఉంటాను. చాలా మంది నైటే కదా ఎక్కువ వాళ్ళగా. బహుశా కారణం ఏమై ఉండొచ్చు అంటే నైట్ లోకం అంతా నిద్రపోతూ ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదు అని. నేను డిస్టర్బెన్స్ లేని వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని పగలే రాస్తాను. మనిషి దొరకదు మీరు ఇప్పుడు పాటలేదు ఆ స్పేస్ ఉండాలండి, అది అట్లా అది అలా ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉన్నా మనం ఫోన్లు ఏ టైంలో ఎత్తలేము చెప్పండి, బాత్రూంలో ఉన్నప్పుడు ఎత్తలేము కదా, ఎందుకంటే ప్రైవసీ కావాలి. అలా అలా కూడా ఎత్తే కొంతమంది అంటారు. అప్పుడు వాళ్ళ మైండ్ ప్రైవసీకి కాకుండా పైరసీకి లోనేనట్టు. అలా మనిషికి ప్రతి రోజులో ఒక సందర్భం ప్రైవసీ కావాల్సి ఉంటది. ఇంకా ఇంకా ప్రైవసీ ఎప్పుడెప్పుడు కావాలని లోతుల్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడు కావాలని రకరకాల ఆలోచనలు వస్తాయి మీకు. కానీ రోజులో కొన్ని సందర్భాల్లో మనిషికి ప్రైవసీ కావాల్సిన సందర్భాలు ఉంటాయి కదా, ఫోన్ ఎత్తలేని సందర్భాలు. కాకపోతే సాధారణంగా మామూలు వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఆ గంటో ఆ అరగంటో ఆ ప్రైవసీ, రచయితకి ఆ 20 గంటలు కావాలి ప్రైవసీ. అందుకని మీకు ఎక్కువ ఫోన్లు ఎత్తనట్టు అనిపిస్తుంది. ఒకసారి ఒక లైన్ వస్తున్నప్పుడు ఫోన్ పక్కన ఉందనుకోండి, ఒక ఫ్లో వస్తున్నప్పుడు అద్భుతంగా వచ్చిందని ఆ 10 లైన్లు తర్వాత 10 లైన్లు మనకి మైండ్లో ఉంటాయి. మొదటి లైన్ వస్తుంది, అప్పుడు గనక దృష్టి దీని మీదే పెడితే ఆ 10 లైన్లు వెంటనే అయిపోతాయండి. ఈ లైన్ వచ్చిన తర్వాత ఒక ఫోన్ అటెండ్ అయ్యాం, అది వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒకళ్ళు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనొచ్చు, ఒకళ్ళు ఏంటి ఏదో గొడవ తేవచ్చు, లేకపోతే వాళ్ళ తెలియని వాళ్ళ జీవితంలో సమస్య చెప్పచ్చు, మనకే ఏదో సమస్య ఇక్కడుండి ఊళ్ళో ఇంకో సమస్య పుట్టుండొచ్చు, మనకు ప్రాణ మిత్రులు అవ్వచ్చు, మనకు ఆత్మ బంధువులు అవ్వచ్చు, వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు. అలాంటిది ఏదో మనం ఆ ఫోన్ ద్వారా తెలుసుకుంటే ఈ ఒక లైన్తో ఈ ఫ్లో ఆగిపోదు. మళ్ళీ ఆ 10 లైన్లు రావడానికి 10 రోజులు పట్టినా 10 రోజులు పట్టినా కూడా ఆశ్చర్యం లేదన్నమాట. కాబట్టి ఫోన్లు ఎత్తకపోవడం అనేది సమాజానికి యారోగెన్స్ లా కనిపిస్తుంది, కానీ రచయితకేమో అత్యవసర పరిస్థితి. మీ ఎదుగుదలకి ఇప్పుడు రకరకాల మనుషులు కలుస్తూ ఉంటారు, రకరకాల దర్శకులు ఉంటారు, వాళ్ళు టాలెంట్ ఎంతో కొంత మనం నేర్చుకుంటాం, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. అలా మీ ఎదుగుదలకు తోడ్పడిన అంశాల గురించి అడిగితే? అంటే ముఖ్యంగా నా ప్రయాణం ఎక్కువ సంగీత దర్శకులతో జరిగిందండి. కాబట్టి ఒక్కొక్క సంగీత దర్శకుడి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, ఏది ఏమైనా మనలో ఉన్న ఉత్సాహం కోల్పోకుండా మనం ఎలా పనిచేయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే బాగా ఇష్టపడతారు సంగీత దర్శకులు, అందరూ నన్ను ఇష్టపడతారు, అందులో ఎక్కడ తారతమ్యం లేదు. రాత్రి 2:30 ఆ టైంకి షూటింగ్ అర్జెంట్ అయినప్పుడు నాకు కాల్ చేసి ఏదైనా లైన్ మార్చమంటూ ఉన్నప్పుడు ఆ 2:30 టైంలో కూడా నేను పొద్దున్న 8ంటికి ఏ ఎనర్జీతో చూసానో అలాగే ఉంటుంది వాయిస్. అండ్ అంత అంటే పని అనేదే ఉత్సాహం, మనకి పని కోసం వేరే ఉత్సాహం అవసరం లేదు అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. కీరవాణి గారు ఉంటారు, పనిలో కూడా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఈ పనిని జీవితానికి ఆపాదిస్తూ, అంటే టెన్షన్ పడకుండా మన పని మనం ఖచ్చితంగా చేయాలి, దానికి మనం ఒత్తిడికి లోనవ్వకుండా ఎలా గడపచ్చు. అంటే సరదాగా ఒక లైన్ రావట్లేదు, వెంటనే ఈ మధ్య కొత్త రెస్టారెంట్ ఏమొచ్చిందండి, దేంట్లో బాగున్నాయి అని ఒక టాపిక్ మార్చి మైండ్ని తేలిక చేసి మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు అది స్పీడ్గా అయిపోతూ ఉంటుంది. అలా పనిని ఆస్వాదించడం నేర్చుకున్నాను. మణిశర్మ గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన ఎంత కమర్షియల్ సినిమా అయినా సంగీతం, శాస్త్రీయ సంగీతం యొక్క మూలాలను మర్చిపోకుండా మాస్ పాటలని, గుడిసెల్లోకి వెళ్ళే పాటలను కూడా రాగాలను ఆధారంగా చేసుకుని ఎలా చేయొచ్చు అని ఎప్పటికప్పుడు తపన పడుతూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అది నేను సాహిత్యానికి ఆపాదించాలనుకుంటూ ఉంటాను అనమాట. అంటే చిన్నప్పుడు నేర్చుకున్న ఆ వ్యాకరణం, ఆ కొద్దిపాటి వ్యాకరణాన్ని సినిమా పాటలో ఎలా ఆపాదించవచ్చు, ఆ అలంకారాలను ఎలా తేవచ్చు,
ఈ పాట ఏ అలంకారంలో వాడితే ఈ సినిమాకి, ఈ సన్నివేశానికి సరిపోతుంది అని కమర్షియల్ సాంగ్స్‌లో కూడా అలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాం. మీకు ఉదాహరణకి 'కంత్రీ' సినిమాలో 'ఐ గో క్రేజీ లుకింగ్ ఎట్ యూ మేరా దిల్ ఇస్ బ్రేకింగ్ ఔరా ఔరా ఓదర రా 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 నరవర' డైవర్షన్. ఈ గ్రాంధిక భాషని ఈ ఇంగ్లీష్‌తో కలిపితే ఎలా ఉంటుందన్న ప్రయోగం అన్నమాట. అలా అలాంటి ఇంప్రెషన్. ఆహ్, అలాగే 'విద్యాసాగర్' గారు నిశితంగా మనం చేసిన వర్క్‌ని ఎలా గమనించుకోవాలి. ప్రతి పదం, ప్రతి అక్షరం. దోషం లేకుండా పాటని ఎలా ముందు పెట్టాలనేది. అలా నేర్చుకున్నాను. 'ఏఆర్ రెహమాన్' గారు మాట్లాడేటప్పుడు పనిని ప్రార్థనగా ఎలా భావించాలి. మనం పని చేస్తున్నామంటే ఒక డ్యూటీ నిర్వర్తించట్లేదు. దాన్ని దేవుడికి అర్పణ చేసి మన పనిని ఎలా చేయాలి అనేది 'ఏఆర్ రెహమాన్' గారి దగ్గర నేర్చుకున్నాను. 'ఇళయరాజా' గారి దగ్గర ఒక్కొక్కసారి పని చేసేటప్పుడు స్ట్రిక్ట్‌నెస్ కూడా అవసరం. స్ట్రిక్ట్‌గా ఉండడం కూడా అవసరం అనేది నేర్చుకున్నాను. నేను ప్రయాణించిన ప్రతి సంగీత దర్శకుడి నుంచి ఏదో ఒక పాటను నేర్చుకుని అన్నీ నా పాటలో పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. అనూప్ రూబెన్స్‌కి మీకు గొడవ ఏంటి అసలు? అనూప్ రూబెన్స్‌కి నాకు ఏ గొడవ అవ్వలేదండి. నైట్ రూమర్సేనా? రూమర్సే. అస్సలు అనూప్ రూబెన్స్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అవునా? లాస్ట్ ఏ పాట రాశారు అది? 30 రోజుల్లో ప్రేమలో పడి. సూపర్. అదే. అందులో అమ్మ పాట రాశాను. ఎవరు ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ అసలు ఇద్దరికి ఏ గొడవ లేదు. నిజంగా లేదు. మీ మీద మీరు అమెరికాలో వచ్చిందా క్లారిఫికేషన్ ఇస్తాను సంథింగ్ చెప్పినట్టు ఏదో ఒకటి కేసు ఫైల్ చేసే క్రమంలోనే ఉన్నాను. ఏం అంటే చేస్తారు అదే? సోషల్ మీడియాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తూ కొన్ని పోస్టులు పొలిటికల్ మిస్సైల్ ఏదో పేరుంది. మీరు విమర్శించినట్టుగా. ఆ ట్విట్టర్ అకౌంట్ లో కొన్ని పోస్టులు పెట్టారు. అంటే పంచ మాత్రమే తెలుపు లోపల మనసు మలినం అలా కొంచెం కవితాత్మకంగా ఏదో పెట్టారు ఈ పోస్టులు. సో అది కవితాత్మకంగా పెద్ద స్టాండర్డ్ కూడా లేదు ఆ కవిత్వంలో, కానీ అది వేరే విషయం. ఆ కవితాత్మకంగా పెట్టారు కాబట్టి దాన్ని ఎవరో ఎలా ఇప్పుడు ఏంటంటే ఎవరికి మన మీద ఏ శత్రుత్వం ఉండదు. డిజిటల్ యుగం ఏమైందంటే సెన్సేషనలిజం వైపు వెళ్ళిపోయింది. ముందు ఆ థంబ్‌నెయిల్ చూసేయాలి. మీ మీద కూడా కొన్ని వస్తా ఉంటాయి. అది ఏముంటది, అందులో మీరు అడిగిన ప్రశ్న వేరుంటది. అంత వల్గర్‌గా చేసి అంత చూపించేవంటగా, అందాలు ఆరబోసేవంటగా నువ్వు ఈ సినిమాలో అన్న సురేష్ ప్రశ్నకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన యాక్ట్రెస్ ఏదో ఉంటది. ఇలాంటివి ఏమి ఉంటాయి కదా, ఓపెన్ చేస్తే అందులో అదేమి ఉండదు. అది ఎందుకంటే ఆ థంబ్‌నెయిల్ సెన్సేషనలిజం కోసం. అలాగా ఆ కవితాత్మకంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక కవి పెట్టాడు అని గనక మనం ఇంకో దారి నుంచి ప్రాపగాండా చేస్తే ఈ పోస్టులకి సెన్సేషనలిజం వస్తుంది. అలాగే మనం క్రియేట్ చేసిన ఈ అబద్ధానికి సెన్సేషనలిజం వస్తుంది. ఆ విధంగా పేజ్ హెల్త్ పెరుగుతుందని, అకౌంట్ హెల్త్ పెరుగుతుందని రకరకాల లెక్కలు ఉంటాయి డిజిటల్ యుగంలో. అలా జరిగిందే ఇది. ఈ పోస్టుల వెనకాల ఉన్నది అనంత శ్రీరామ్ అంట అని చెప్పి ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసిన ఒక ఫోటో, ఎప్పుడో నేను చంద్రబాబు నాయుడు గారికి పాట రాసినప్పుడు దిగిన ఒక ఫోటో, అన్నీ కలిపి ఒక కథను అలా తయారు చేసి పెట్టారనమాట. అయితే అన్ని విషయాలకి మనం స్పందించకూడదు, కానీ కొన్ని సున్నితమైన విషయాలు ఉంటాయి. భావోద్వేగాలు రేగినప్పుడు ఏమవుద్దంటే అసలే ఎలక్షన్ సంవత్సరం, రెండు వర్గాల మధ్య పోరు కావడము, లేకపోతే రెండు కులాల మధ్య పోరు కావడము రకరకాల వైపులకి దారి తెస్తుంది. సమాజానికి కొన్ని వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందంట, వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందంట. మొన్న ఏదో నేను ఒక పాట వినిపిస్తే ఆ బ్యూటీతో అనంత శ్రీరామ్ అని ఏదో పెట్టారు సెన్సేషనలిజం కోసం. ఒక వ్యక్తి ముందు పాట వినిపించడం కూడా అలా అలాంటి వాటికి పెద్దగా స్పందించడం, ఎందుకంటే మనం చేయడానికి మనం ఎందుకు స్పందించడం, దానివల్ల సమాజానికి కూడా పెద్ద నష్టమే ఉండదు. ఇప్పుడు సాఫ్ట్ గా నాన్ కంట్రోవర్స్ గా అజాత శత్రువుగా ఉండే మీ పైన ఎందుకు వచ్చింది అది అంటే ఇదా ఇష్యూ, రాజకీయం విషయం. అది ఎలక్షన్ సంవత్సరం కదండి, రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి మనకి. ఆ సోషల్ మీడియా వింగ్స్ లో నేను ఒక సందర్భంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, పేరు చెప్పకూడదు ఎందుకంటే మళ్ళీ సమాజంలో అది
వదిలే. గొడవలు రేపుతారు. కానీ తీరుతెన్ను చెప్తున్నాను. ఒక నాయకుడు ఒక నాయకుడి మీద చెడ్డ అభిప్రాయం క్రియేట్ చేయడానికి ఆ నాయకుడు అది అయ్యి ఉండ అవసరం లేదు. ఓకే. మనం ఈ పదంతో వెళ్దాం. ఉదాహరణకి మోసగాడు అనేది అతనికి ట్యాగ్ వేద్దాం. ఆ మోసగాడు అన్న ట్యాగ్ వేసి అటు పాట ద్వారా, స్లోగన్స్ ద్వారా, ప్లకార్డ్స్ ద్వారా, సోషల్ మీడియాలో పంప్ చేయడం ద్వారా ఇలా మొత్తానికి అతన్ని మోసగాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసేద్దాం. సో పాటలో మోసగాడు అనేది తీసుకురావాలి అలాగా అని చెప్పాడు. ఒక అక్కడ టీం ఉంటారు కదా, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది సోషల్ మీడియాలో యుగం వచ్చిన తర్వాత జరిగిన పరిణామం. ముందు అబద్ధమో నిజమో మొత్తానికి ఒక నినాదం వెళ్ళిపోవాలి. దాన్నే పోస్ట్ ట్రూత్ ఎరా అంటారు. అంటే పోస్ట్ చేసిందే నిజమని నమ్మించే యుగం. దాంట్లో భాగంగా వచ్చిందనమాట ఇలాగే. అంటే నా మీద అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఏమి శత్రుత్వం నా మీద ఉండదు. ఇది నమ్మే విధంగా ఉంది. ఇలా కవితాత్మకంగా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించిన పోస్టు, దీనికి ఒక కవి వెనకాల ఉన్నాడు, ఆ కవి కొంచెం తెలిసిన కవి అయితే వంట బాగుంటుంది అని క్రియేట్ చేసింది అనమాట. దాన్ని ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. కానీ ముందు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చిందంటే, అది గొడవలకు దారితీసి అనవసరంగా సమాజంలో అశాంతికి దారి తీసేటప్పుడు మనం ఒక చిన్న వివరణ ఇచ్చేస్తే తప్పే ఉంది అన్న ఉద్దేశంతో నేను నా సోషల్ మీడియాగా స్పందించాను. ఆ మధ్య ప్రవచనకర్తలు కూడా సినిమా వాళ్ళ మీద కామెంట్ చేయటం, ఇట్లాగే మన జరిగిన సంఘటన గురించి మీరు ఏం చెప్తారు? అది నేను ఆ సందర్భంలోనే చెప్పాను. సరస్వతి అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. నట సరస్వతి, రచనా సరస్వతి, సంగీత సరస్వతి. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, శిఖరాగ్ర స్థానంలో ఉన్న వాళ్ళు అయినప్పుడు ముఖే సరస్వతి అన్న ఆర్యోక్తిని మనం ఆదర్శంగా తీసుకుని ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలా గౌరవించుకోకుండా ఆయన్ని అవమానపరిచినప్పుడు నేను ఎవరు స్పందించకపోతే బాగోదు అని, సరైన విషయం కాదు అని చెప్పి నేను స్పందించడం జరిగింది. అలా అని చెప్పి ఆయన పాండిత్యం కంటే నా పాండిత్యం గొప్పదని కానీ ఇదేం చెప్పట్లేదు. ఆయన దగ్గర నుంచి ఆయన ప్రవచనాలు విని నేర్చుకున్న, పోగు చేసుకున్న జ్ఞానం చాలా ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో ఆయన చేసిన ప్రతిదీ సమర్థించడం కూడా సరైన విషయం కాదు అన్న అభిప్రాయంతో నేను స్పందించాను. అలాగే నేనైనా ఇంకొక నటుడినో లేకపోతే ఇంకొక ప్రవచనకర్తనో ఇంకొక నాట్యకారునో ఇంకొక సంగీతకారునో అలా దురుసుగా మాట్లాడకూడదు. ఆ విషయం నేను చేసినా కూడా తప్పే. అంటే మీరు ఎంతో కష్టపడి సిచ్యువేషన్ తగ్గట్టుగా దర్శకుడు చెప్పిన దాన్ని భావాన్ని అర్థం చేసుకుని పాటలు రాస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యన కొన్ని ప్రోగ్రాముల్లో వాటిల్ని ప్యారడీగా మార్చి బూతులు పెట్టి ఆ ప్యారడీగా షోలు చేయడం, దాంట్లో కూడా ఎందుకు మా జొన్నవిట్ల గారు లాంటి ఆయన రచయిత, పాటలు రచయిత, ఆయన కూడా అట్లాంటి షోల్లో పాల్గొనటం, వాటి మీద మీకేమి విషయం ఏంటంటే, ఒక సిరీస్ లో నేను కూడా పాల్గొన్నాను ఆ ప్యారడీ జడ్జిగా. ప్యారడీ అనేది ఇప్పుడున్న ప్రక్రియ కాదండి, ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు కావాలో ఈ నవకవనానికి అని శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి సామాన్లు సరదా పాటకి అన్న ప్యారడీ వచ్చింది. దాన్ని పాఠ్యపుస్తకంలో కూడా పెట్టారు. ప్యారడీ అనేది ఈ ప్రక్రియ అనేది, దాన్ని మనం ప్యారడీని సరదాగానే తీసుకోవాలి. కానీ ప్యారడీని సీరియస్ కవిత్వంగా తీసుకుని దాని మీద చర్చలు పెట్టడం వల్ల ఏమవుద్దంటే, ఇంకా వినోదానికి ఏ సాధనం దొరకదు మనకి. ప్రజలకు వినోదం అందించడంలో అది నేరుగా కవినో లేకపోతే ఆ దర్శకుడినో ఏం మనం తిట్టం కదా ప్యారడీలో. ఇప్పుడు కీరవాణి గారి షోస్ జరుగుతున్నప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్న పాటకి రెండో చరణం ఆయన ఇచ్చిన ఐడియాతో నేను ఒకటి రాసి ఇచ్చాను. ఆయన షోస్లో పాడితే చాలా మంచి స్పందన వచ్చిందనమాట. మొదటిసారిగా కట్టిన బాణి, మనసు మమతతో కొట్టిన బోణి,
చక్రవర్తి గారిచ్చిన జీతం, వేటూరి గారితో సహవాసం, అన్నమయ్యతో వచ్చిన పేరు, రాజమౌళి సినిమాలతో జోరు, చన్నపట్నమున పెరిగిన చందం, భాగ్యనగరంతో పెరిగిన బంధం, అపజయాలలో ముసిరిన మౌనం, తోడు నిలిచిన మీ అభిమానం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అలా అని చెప్పి అలా అని చెప్పి చంద్రబోస్ గారి విలువ నేను తగ్గించినట్టు కాదు, చంద్రబోస్ గారికి వ్యతిరేకంగా రాసినట్టు కాదు. ఆ షోలో ఆ పాట పాడడం ఒక ఎత్తు అయితే, ఆ పాటని ఆయన జీవితానికి ఆపాదిస్తూ పాడడం అనేది ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా ప్యారడీ ప్రతిదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మీ చేత పాట రాయించాలనుకుంటాను, మీరు బిజీగా ఉండటం లేదా ఉండటం, లేదా మీరు ఆల్టర్నేటివ్ మళ్ళీ వెళ్ళిపోవటం, ఇలా కాంపిటీషన్లు జరుగుతూ ఉంటాయి కదా. మీ రచయితలందరూ మామూలుగా ఈ పాట నాకు వచ్చింది, ఇలా పాడాను, అదేంటి వాడు నన్ను అడిగి మళ్ళీ నీ చేత రాయించుకోవడం, ఇట్లాంటి క్లాసులు ఎప్పుడైనా జరిగినాయా మీ మధ్యన? ఒక సూత్రాన్ని నమ్మాలి బాలు గారు చెప్తా ఉంటారు కదా, మామూలుగా ఖానే ఖానే పే లిఖతే హే దానే దానే పే లిఖతే హే ఖానే వాలే కా నామ్ అని, అలాగే గానే గానే పర్ లిఖతే హే గానే వాలే, గానా గానా పర్ లిఖతే హే గానే వాలే కా, అలాగే లిఖనే వాలే కా నామ్ కూడా అక్కడ లిఖితమై ఉంటది. ఆ ఫిలాసఫీలో వెళ్ళిపోతే అసలు ఇలాంటి ఆలోచనలు ఏం రావండి. కాకపోతే నేను కోరుకునే చిన్నపాటి హుందాతనం ఏంటంటే, దర్శకులైనా నిర్మాతలైనా ఒక పాట ఒక రచయిత చేత రాయించుకుంటున్నప్పుడు అది పూర్తిగా కుదరాలని లేదు, నచ్చాలని లేదు, ఏదో కారణంతో ఇతను రాసింది సరిగ్గా ఆ సన్నివేశానికి వాళ్లకున్న అప్పటి మనస్తత్వానికి సరిపోయింది అనిపించకపోవచ్చు. అప్పుడు ఎందుకో ఇది కుదరట్లేదండి, నేను పలానా రచయిత దగ్గరికి వెళ్తున్నాను అది రాయించుకోవడానికి అని గనక సమాచారం ఇచ్చి వెళితే హుందాగా ఉంటుంది. అంటే తర్వాత పాట ఇంకో పాట వచ్చినప్పుడు రాయడానికి మనకి, రాయించుకోవడానికి వారికి కూడా చాలా హుందాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుద్దంటే, ప్రయత్నిస్తుండగా ఒక రచయిత ప్రయత్నిస్తుండగా సరే నప్పట్లేదు అని చెప్పి మళ్ళీ ఏమొస్తుందో ఇంకో వర్షన్ అతని దగ్గర నుంచి అది వదులుకోకుండా, అతనికి చెప్పకుండా ఈ ట్యూన్ ఇంకో రచయితకి ఇచ్చి ఇతని దగ్గర ఏమొస్తుందో చూద్దాం అని చెప్పి ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయడం అనేది సాహిత్యానికి సంగీతానికి అంత ఆరోగ్యకరం కాదు. ఆ పద్ధతి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది తప్పితే, ఈ పాట రాయలేదని కానీ ఈ పాట రాలేదని కానీ ఏ సందర్భంలోనూ నేను అనుకోలేదు. పాటలు అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మళ్ళీ పాటలకి పూర్వవైభవం వచ్చిందో లేదా అట్లా అనుకోవచ్చు. ఒకానొక టైం కూడా పాటలు సినిమాకి అడ్డుపడతాయని చెప్పేసి పాటలు లేపేసి, పాటల వల్ల మనకు ఖర్చు పెరుగుతుందని పాటలు లేపేసి ఇట్లా సందర్భం కదా. ఆ రెండింటి మీద మీ విశ్లేషణ ఏంటి? అడ్డుపడుతుందన్న సందర్భంలో అసలు పాటలకే సన్నివేశం పెట్టకూడదు. మన కథకి పాట అవసరం లేదు, పాట అవసరం లేకుండానే కథ పరిగెడుతుంది, పాట అవసరం లేకుండానే కథ కన్వే అవుతుంది అనుకున్నప్పుడు పాట పెట్టనవసరం లేదు. మనం పాట పెట్టాము అంటే ఒక కన్విక్షన్ ఉండాలన్నమాట. నేను అప్పుడు ఏదో ఒక కొటేషన్లో రాసిన మండే మోటివేషన్స్ అని నా ఇన్స్టాగ్రామ్లో సరదాగా పెడతా ఉంటాను. అందులో భావి దర్శక అని ఒక కొటేషన్ రాశాను. నీ సినిమాకి హిట్ పాట రావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి సీను ట్యూను ఇచ్చేస్తే సరిపోదు, స్కీము థీము కూడా ఇచ్చి తీరాలి అని. మనం ఒక పాట ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఈ పాట కేవలం వినోదం కోసం పెడుతున్నామా, ఒకవేళ వినోదం కోసం పెడితే ఏ కోణంలో మనం వినోదం అందించాలి, ఎవరిని టార్గెట్ చేసి ఆ వినోదం అందించాలి, ఆ పాట ప్రథమ పురుషులో రాయాలా, ఉత్తమ పురుషులో రాయాలా, ద్వితీయ పురుషులో రాయాలా, ఆ పాట జోనర్ ఏంటి, సంగీతపరంగా ఆ పాట నడక ఎలా ఉండాలి, పల్లవి ఎక్కడ మొదలు పెట్టాలి, రెండో చరణం ఆఖరి లైన్ ఎక్కడ ఎండ్ చేయాలి, ఆ పాట జర్నీ ఏంటి, ఇలా ఆ పాట మీద సంపూర్ణమైన అవగాహన ఉండి పాట రాయిస్తే అప్పుడు పాట సినిమాకి అడ్డు కాదు. ఒక్కొక్కసారి సినిమా నుంచి ఒక ఉపశమనం కూడా ప్రేక్షకుడు కోరుకుంటున్నప్పుడు ఐటమ్ సాంగ్ లాంటివి, లేకపోతే
పార్టీ సాంగులు లాంటివి ఉపయోగపడతాయి. ఎప్పుడూ అడ్డు కాదు. కానీ పాట రాయించేటప్పుడు చీకట్లో రాయకుండా ఎలాంటి పాట రాయించాలి, ఏ ఏ థీమ్‌లో పాట వెళ్ళాలి అన్న ఒక పరిపక్వత ప్రదర్శిస్తే ఖచ్చితంగా సినిమాలో 7, 8 పాటలున్నా కూడా పాటలు హిట్ అవుతాయండి 'అడ్డరావు' సినిమాకి. ఒక్కో రచయిత మీద ఒక్కో బ్రాండ్ పడుతుంది. హ్మ్. అనంత శ్రీరామ్ సాహిత్యపరంగా సాహిత్య విలువలతో అద్భుతంగా రాస్తాడు. పలానా రామజోగయ్య శాస్త్రి గారు ఆయన ఐటమ్ సాంగ్ అద్భుతంగా రాస్తారు. అదే పలానా ఇంకో పేరు సెంటిమెంట్ సాంగ్స్ బాగా రాస్తారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ మీద ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది. మిగతా పాటలు ఎక్కువ అన్ని రాయగలిగి ఉన్నా కానీ ఓ దాని మీద పర్టికులర్గా ఉంటుంది. అలా ఆనంద శ్రీరామ్కి ఏంటి అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. ఏ బ్రాండో మీరే చెప్పాలి. యా 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 జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేటో తస్సాదియ్యా నాగేట్టి సాలకాడ నాకేట్టి పనిరు నాపగడ్డి సేలకాడ నాగేట్టి పనిరు దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా మమమ్మ మమ్మ 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 హేసా ముమ్ము ముస్తాబయ్యి ఇటా వచ్చేసా ఇవన్నీ మాసు చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో అది అవ్వచ్చు. లేకపోతే పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే యంగ్ యమ ఇరగేసుకో యమ పోటుగా సీటుకే ఎరవేసుకో. ఇవన్నీ ఏం జానర్ అండి? ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి. నా బ్రాండ్ అదేనా? కాదు కదా. కాదు కదా. నేను సాహిత్య విలువ పడితే మీకు నేను చెప్పాను. అది ఎలా వేరియేషన్ అంటే పోనీ ఏది ఇక్కడ ఏంటంటే బ్రాండ్ అనేది ఏమవుద్దంటే ఒక పాట రాసినప్పుడు మంచి హిట్ అయింది అనుకోండి, అప్పుడు సినిమా తీస్తున్న వాళ్ళు అప్పుడు హిట్ అయిన పాట చూసుకుంటూ ఉంటారు. ఆ పాట ఎవరు రాశారని చెప్పి అలాంటి పాట అతనితో రాయిస్తూ ఉంటారు. అలా ప్రేమ పాటలు హిట్ అయిన సందర్భాల్లో వరుసగా ప్రేమ పాటలు రాయించడం వల్ల నా ఎక్కువ ప్రేమ పాటలు హిట్ ఉన్నాయన్న అభిప్రాయం మా ప్రజల్లో ఉందన్నమాట. కానీ అదే నెంబర్ ఆఫ్ మాస్ హిట్ సాంగ్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే రామజోగయ్య శాస్త్రి గారు మీద మీరు అన్న కమర్షియల్ బ్రాండ్ ఉంది కదా, నాలో నేనేనా ఏదో అన్నానా నాలో నేలేని మై మరపునా అలాంటి అద్భుతమైన మెలోడీస్ కూడా ఆయనకి హిట్లు. ఆ బ్రాండ్ అనేది ఒక మిథ్య. అనుకున్న వాళ్ళ బ్రాండ్ కానీ ఏ రచయిత అయినా ఏ పాట అయినా రాయగలరు. కారణం ఏంటంటే రచయిత కంటూ ఓ జీవితం ఉంటుంది. ఆ జీవితంలో అన్ని రకాల భావోద్వేగాలు అనుభవించుంటారు. ఈ సన్నివేశానికి అతని దృక్కోణంలో స్పందించి రాస్తాడు తప్పితే ఆయన మాస్ పాటలు రాయలేడు, క్లాస్ పాటలు రాయలేడు అనేది ఉండదు. బ్రాండ్ అనేది మిథ్య అన్నమాట. జనరల్గా ప్రతి మనిషికి మన నిజ జీవితంలో ఏం జరుగుతుంటాయో దాని ఆలోచనలను బేస్ గా చేసుకుని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అట్లా మీ లైఫ్ లో మీ పాటల రచయితగా మీ రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల్ని ఆ పాటల రూపంలో కూడా తీర్చిదిద్దినాయి లవ్ సాంగ్స్. అలా అనుకుంటే గనక అస్సలు ఒక్క లవ్ స్టోరీ లేదు నాకు జీవితం. ఎందుకని? బ్రేకప్స్ లేవు, ప్యాచప్స్ లేవు. నిజం చెప్పాలంటే మామూలు అరేంజ్డ్ మ్యారేజ్ నాది. అలా అని పోనీ పెళ్ళయ్యాక ఉన్న ఎక్స్పీరియన్సెస్ తో రాసాను అంటే పెళ్లికి ముందు ఉన్న చాలా పెద్ద ఏమై చేసేవే అవ్వచ్చు, ఈ కొత్త బంగారు లోకం అవ్వచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప హిట్ సాంగ్స్ ప్రేమ పాటలన్నీ పెళ్లికి ముందు చేసినాయి. కాలేజ్ లైఫ్ లో కూడా ఒక్క లవ్ స్టోరీ లేదు నాకు. నన్ను ఎవడో చూసి ప్రేమించలేదు. అప్పుడు ఉన్న ఈ బక్క పర్సనాలిటీకి ఈ ఇదికి నేను మన యూత్ భాషలో చెప్పాలంటే నేను అంత పెద్ద ఫిగర్ కాదు అక్కడ. పోనీ ఇంకొంచెం చెప్పాలంటే సౌండ్ పార్టీ కాదు బిల్డప్లు ఇవ్వడానికి. మామూలు మధ్యతరగతి కుటుంబం, ఎగువ మధ్యతరగతి రైతు కుటుంబం పుట్టాం కాబట్టి బైకులు తెచ్చి సర్కిల్స్ కొట్టే అంత ఇది లేదు. బ్రాండ్లు బట్టలు వేసుకుని బిల్డప్ ఇచ్చేంత
ఆ క్రమం కూడా లేదు. కానీ అలా అని చెప్పి వాటినే ప్రేమిస్తారా అంటే గొప్ప చదువుకుని మార్కులు తెచ్చే స్టూడియస్ గాను లేదు. లేకపోతే పెద్ద మనిషిగా ఉండి అందరి సమస్యల్ని సాల్వ్ చేసే అంత పరిపక్వత లేదు. అందుకని అమ్మాయిలకు కావాల్సిన ఏ లక్షణం లేదు అప్పుడు నా దగ్గర. ఒక్క లవ్ స్టోరీ లేదు. కానీ ప్రేమ పాటలు ఎలా రాశాను. పాట అనేది, కళ అనేది ఒక కాల్పనిక ప్రపంచం. మన ఊహాశక్తి, మన కాల్పనిక శక్తి, మన సృజనాత్మకత ఎంత ఉందో దాన్ని బట్టి అది చేస్తాం అన్నమాట. హీరో పాత్రలన్నీ మనం జీవితంలో అనుభవించి ఉండం కదా. దర్శకుడు రాసిన పాత్ర, ఈ పాత్ర తీరుతెన్నులు ఇలా ఉండవచ్చు అనుకుని, ఉదాహరణకి సర్కారు వారి పాటలో ఎవ్రీ పెన్నీ లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ అంటే అతని పాత్ర అది. నువ్వు ప్రతి రూపాయికి నువ్వు విలువ ఇవ్వాల్సిందే, గౌరవం ఇవ్వాల్సిందే, ప్రతి రూపాయిని నువ్వు ప్రేమించవలసిందే. ఆ రూపాయి నీదే అయినా నాదే అయినా, ఆ ఒక్కో రూపాయి, ఆ రూపాయి నీదవ్వచ్చు నాదవ్వచ్చు, కానీ ఆ రూపాయిని మాత్రం గౌరవించు అనేది ఆ పాత్ర తీరుతుంది. నేను అలా ఉంటానా అంటే నిజ జీవితంలో ఉండకపోవచ్చు. సో ఆ కాల్పనిక శక్తి, ఆ సృజనాత్మకత, ఆ ఊహాశక్తితో మనం ప్రదర్శించే కళ అనమాట. అందువల్ల జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని మనం పాటల్లోకి పెడతాం లేదు. కానీ మనకు పోగయ్యే పదజాలం ఉంటుంది కదా, ఆ పదజాలం మాత్రం మనకు పరిచయం అయిన వ్యక్తులు, మనం చదివిన పుస్తకాల నుంచి వచ్చాయన్నమాట. మన జీవితం అక్కడ వరకు మన కళకు ఉపయోగపడుతుంది. పెట్ట కొంచెం కొత్తగాను అంటా ఉంటారు కదా. అలా చిన్న వయసులోనే మీరు ఎక్కువ అచీవ్మెంట్, ఒక పెద్ద తరహా నిజంగా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ విలువలతో ఏదైనా కమాండింగ్గా మాట్లాడగా సత్తా మీకు ఉంది. అది ఎలా సాధ్యమైంది? అది రావటం మీకు ఎలా చిన్న వయసులో అన్ని చూడటం అనేది? అంటే మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. నేను కవిని కదా, సినీ కవిని. హై స్కూల్లో, ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్లో 3 సందర్భాల్లో కవితల పోటీల్లో పాల్గొన్నాను నేను. కనీసం కన్సలేషన్ ప్రైజ్ రాలే నాకు. అప్పుడే హై స్కూల్ ఇంకా చాలా మంది 3 సందర్భాల్లోనూ జడ్జెస్ దగ్గర నుంచి ఎదురైంది ఒకటే అనుభవం. ఇది నువ్వు ఎక్కడి నుంచో తెచ్చి కాపీ కొట్టి రాసావు. నేను రాసిందే, నాకు ఇప్పటికీ గుర్తు. ఇంజనీరింగ్లో నిప్పు చెరిగిన నిరంకుశత్వం నిలువునా నిన్ను కాల్చబోతే, నిగ్గుదేలిన రాక్షసత్వం నేలపై నిన్ను కూల్చబోతే, నెత్తురోడెను నాయకత్వం కత్తి వీడెను కర్కసత్వం, అట్టి నేతల పొట్ట తెంచుకు పుట్టినోడవు గట్టివాడవు, గద్దెనెక్కి ఈ గడ్డనేలే గద్దల మూకల పీకలు తెంచక, పరాయి దేశపు కిరాయి మోసపు వరాల ముసుగున తరాల నాటి మన పవిత్ర చరిత్ర పటుత్వమంతయు గతింపజేసే బడాయి సంస్కృతి పదాలు పట్టిన అమాయకత్వం, అనంత రూపం దాల్చకముందే అణ్వాయుధాలు పేల్చకముందే, తిరిగి చూడరా భరత భూమిని, మరచిపోకురా మాతృభూమిని. ఇది నువ్వు రాయలేదు, అక్కడి నుంచో కాపీ కొట్టాను. ఎందుకు ఇది ఎందుకు చెప్తుందంటే, అప్పటికి ఆ వయసుకి అతను అది రాసి ఉండడాన్ని అలా అనమాట. అలాగా ఎప్పుడు కవిత్వంలో నాకు ప్రైజులు రాలేదు, కానీ 3 సందర్భాల్లోనూ ఎలక్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే వక్తృత్వంలో. చిన్నప్పటి నుంచి ఆ కళ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకళ్ళు మైక్ పట్టుకుని మాట్లాడితే మంచి పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మైక్ పట్టుకుంటేనే ముందున్న క్రౌడ్ అందరికీ సెంటర్లో ఇతనుండి ఆ మాట్లాడినంతసేపు ఆ మొత్తం సంబరానికో సందర్భానికో నాయకత్వం వహిస్తున్నట్టు అనిపిస్తుంది మైక్ పట్టుకున్నవాడు. ఆ మైక్ పట్టుకున్నప్పుడు వ్యర్థ పదాలు కానీ, చడుంకోవడాలు కానీ ఆ నాయకుడు చేస్తూ ఉంటే సమయం వేస్ట్ చేస్తున్నాడు కదా అని అనిపిస్తూ ఉండేది నాకు. అలాగే జడ్జిమెంట్లో గనక ఆ జడ్జిమెంట్ స్థానంలో కూర్చున్న, పాటల పోటీల్లో ఆ జడ్జి స్థానంలో కూర్చున్న వ్యక్తులు కూడా మాట్లాడడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటే, ఈ మైక్ టైము, ఈ కెమెరా టైము, ఎంతమంది టైం వేస్ట్ కదా అనిపిస్తూ ఉండేది. అందుకని ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడడానికి ముందు ఒక 10 నిమిషాలు నాకు ఉంటే గనక, 1 నిమిషంలో ఈ విషయాన్ని ఇంతవరకు ఇలా మాట్లాడదాం,
అని ముందే బ్రెయిన్‌లోనే ఫార్మ్ చేసుకొని మైక్ పట్టుకుంటాను. ఒకవేళ సడెన్‌గా మైక్ ఇస్తే అర నిమిషంలోనే ముగిస్తాను. హ్మ్. కానీ వ్యర్థంగా మాట్లాడకూడదని మాత్రం అనుకుంటా ఉంటానన్నమాట. హ్మ్. ఈ ఆ వక్తృత్వం మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది నాకు. నిజంగా చిన్నప్పుడు మనకి చదువుకున్నప్పుడు గురువుగారు ఉన్నా గానీ, ఇంట్లో మన అమ్మ, నాన్న చెప్పే మాటలే మనకు కొంచెం హ్మ్. బ్రెయిన్‌లో అలా ఉండిపోతాయి. హ్మ్. దాన్ని అనుసరిస్తూ పాటిస్తాం. సో, నాన్నగారు లెక్చరరు. హ్మ్. ఆయన చెప్పిన పాఠాలు ఆయన ఏంటి నేను కూడా ఒక స్టూడెంట్‌ని. హ్మ్. కాలేజీలో ఇంటర్మీడియేట్ నాన్నగారు నాకు లెక్చరరు. తుక్కు రేగ్గొట్టే మామూలు కాదసల. నేనేమో మాకొక అనుభవం అనమాట. ఒక అనుభవం. అట్లా నేను మా అమ్మగారు పాలకొల్లు బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నాం. ఆ! మా నాన్నగారు మమ్మల్ని దింపేసి కాలేజ్‌కెళ్ళడం కాలేజీకొచ్చారు. వేరే పని మీద ఎళ్తున్నారనమాట. ఆ! మమ్మల్ని దింపడం చూడలేదు. పక్కన ఉన్నవాళ్ళు ఎవరో ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు. హ్మ్. "ఒరేయ్! ఎళ్తున్నాడు చూడరా! ఆడు చాంబర్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రా! చెత్త కొట్టేస్తాడురా!" మామూలు కాదు. ఇలా కొడితే కొంతమంది ఇలా కొడతారు. తుక్కు రేగ్గొట్టేస్తాడురా! ఆ! ఇది చాలా నేను గట్టిగానే తిన్నాను చిన్నప్పుడు దెబ్బలు. అవునా ఇంట్లోనే? హ్మ్. ఒక అయి వయసు మన వరకు. మన జీవితంలో కొన్ని కొన్ని హెల్ప్ అవుతా ఉంటాయి. కొన్ని ఒక వయసు నిజంగా. వరకు గట్టిగానే తిన్నాను. అవునా? ఆ! తర్వాత మానేశారు కొట్టడం. అవునవునవును. ఇంక వీడింకా మనకు అంటే ఎదిగిపోతే ఇంకెందుకు కొట్టినా ఇంకంతే ఈడు మన మానడు కొంచెం ఆడు తెలుసుకుంటాడులే అని వదిలేస్తారు కదా నేను. అది. ఆ! అయితే మా నాన్నగారికి పద్యం అంటే చాలా ఇష్టం. అవును. నేను ఇప్పుడు ఏదైతే కొంచెం స్థాయి ఎక్కువున్న పదాలు ఎప్పుడైనా మాట్లాడగలుగుతుంటే కారణం ఏంటంటే, ఆ పద్యాలు ఎక్కువ ఆయన పాడిన పద్యాలు ఎక్కువ వినడం వల్ల. ఓకే. ఆ పద్యాల్లో ఉన్న మెళకువల్ని కొంచెం సరళీకృతం చేసి పాటల్లోకి తేవడానికి ప్రయత్నిస్తా ఉంటాను. ఇప్పుడు రీసెంట్‌గా నిన్న మొన్న సోషల్ మీడియా మీరు మంచి రచయిత కాబట్టి సీనియర్ ఇది కాబట్టి చెప్పొచ్చు. నిన్న మొన్న సోషల్ మీడియా జరుగుతున్నాయి. సినిమా వాళ్ళ మీద వా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళు చేయాల్సిన పనులు మానేసి ప్రజల మీద మైండ్ పెట్టకుండా సినిమా వాళ్ళ మీద చూపించిన ప్రభావం దాని మీద చిరంజీవి గారు మాట్లాడటం ఆ కామెంట్స్ ద్వారా మీరేం చెప్తారు? పొలిటికల్ అనే కాదు కదా! మొన్న మీరు ఇంకో సందర్భం చెప్పారు కదా! నేను స్పందించింది. చిరంజీవి గారి మీద దురుసుగా ఒక ఆయన మాట్లాడారు. బేసిక్‌గా ఏంటంటే ఆహ్, సినిమా సాఫ్ట్ టార్గెట్ అంటారు కదా! మనం అసలు మాట్లాడరు ఎప్పుడు బాస్ మామూలుగా కొంచెం అట్లా మనం సినిమా రంగంలో ఉన్నవాళ్ళేంటంటే కొంచెం సున్నితంగా ఉంటాం. కళని వ్యక్తపరచాలి కాబట్టి. కాబట్టి ఈ దందాలు ఇవి చేయడం ముఖ్యంగా కళాకారులకి. మిగతా రంగంలో ఎలా ఉన్నా సినిమాలో కళని వ్యక్తపరిచే వాళ్ళకి ఆ పరుషమైన విధానం జీవితంలో ఉండదు. కాబట్టి నమ్మకం అనమాట. మనం ఈళ్ళని ఏమైనా తిట్టేయొచ్చు. మన మీద ఒక్క చెయ్యి కూడా ఎగిరేయలేరు. ఆ నమ్మకం ఉన్నప్పుడు అలా సాఫ్ట్ టార్గెట్ చేసుకొని జరుగుతూ ఉంటాయి. ఒక్క పార్టీ అని కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే జరుగుతూ ఉంటది. రాజకీయ నాయకులు, సినిమా వ్యక్తుల్ని ఒకవేళ మనం రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేయాలన్నా ఏదో సినిమాల్లో పెట్టి అలాంటి పాత్రను ఒకటి పెట్టడం, అలాంటి మేనరిజం పెట్టడం చాలా కళాత్మకంగానే జరుగుతా ఉంటది. అంతేగాని వచ్చి మీదడిపోయి అరిచేయడం అలాంటిది జరగదు. రాజకీయ రంగం అనే కాదు. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏదో ఒక పోస్ట్ పెట్టారనుకోండి సినిమా వ్యక్తి, కింద ఇంకసల వాళ్ళకొచ్చిన భాష అంతా వాడుతా ఉంటారనమాట. అదేంటంటే ఒక సేయింగ్ ఉంది. సోషల్ మీడియా ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఆల్ అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ కెన్ కమ్ టుగెదర్ అండ్ స్కోల్డ్ ద సక్సెస్‌ఫుల్ పీపుల్ అని. విజయం సాధించలేని వ్యక్తులందరూ కలిసి ఒక చోట గుమ్మిగూడి విజయం సాధించిన వ్యక్తిని తిట్టగలిగే ఏకైక స్థానం ఏంటంటే సామాజిక మాధ్యమం. మనం కూడా అంత పట్టించుకోకూడదు. కాకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు సినిమా వాళ్ళని టార్గెట్ చేసి తిట్టినంత మాత్రాన రాజకీయాల్లో పెద్ద మార్పులేం జరిగిపోవు. ఇప్పుడు విధానాల మీద ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకోరు. ఒక్కొక్కసారి వ్యక్తిగత జీవితాలు తీయడం కూడా
అది గనక ఆ వ్యక్తిగత జీవితం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. అవును. అది ప్రతి ఒక్కరిని చేయగలిగే ఇది ఉండాలన్నమాట. ఒకడు ఈయనంతే మనల్ని లేపేస్తాడు హ్మ్. అనుకున్నప్పుడు ఆడిని మాత్రం జాగ్రత్తగా మాట్లాడడం. హ్మ్. 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 ఈడు మనల్ని ఏం చేయడులే అనుకున్న వాడి మీదేమో నోరేసుకొని పడిపోవడం అనే విధానం కరెక్ట్ అవును. కాదండి నా అభిప్రాయం. అది ఇండస్ట్రీలో మీరు పాట రాసిన తర్వాత డబ్బులు కై ఏడిపించేవాళ్ళు కానీ, ఇట్లా చాలా మంది ఎదురవుతూ ఉంటాయి మీకు జనరల్‌గా. హుహు. నేను ఈ మన అట్లా వాళ్ళ గురించి కక్ష సాధింపుకు మీరేదో పాట రాసేటప్పుడు ఓహో! వాడిని ఇలాగ చేసి ఇండైరెక్ట్‌గా సినిమాలో డైలాగులు పంచ్ డైలాగ్ రాసినట్టుగా అలా పాటల రూపంలో కూడా అలా రాసిన సందర్భాలేమైనా ఉన్నాయా? లేదండి. కక్ష తీర్చుకోవడం. కక్ష అలా తీర్చుకోను గానీ ఆ! ఆహ్, అందరి మీద కలిపి కక్ష తీర్చుకోవడానికి ఒకే విధానాన్ని అవలంబించాను నేను. ఏంటది? మొదటి రోజుల్లో అలా డబ్బులు ఇవ్వకపోతుంటే రాసిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అందరికీ ఒకే విధానం డబ్బులు ఇచ్చిన తర్వాతే రాద్దాం అని. ఓకే. 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 ఆ విధానం అలాగే కంటిన్యూ అయిపోతుంది. ఓకే. 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 కొంతమంది ఆహ్, అంటే మీకు కూడా రావాలి కదా! ఫస్ట్ హ్మ్. అనుకున్న పదాలేంటి? అనుకున్న దానికంటే ఎక్కువ టైము తీసుకొని అలా డిలే చేయటం. ఆ విమర్శ కూడా ప్రొడ్యూసర్ చాలా మంది సఫర్ అయ్యారు. కొంతమంది రచయితల హ్మ్. వల్ల. మీ వల్ల అయ్యారని అంటలా. అహా! నా వల్ల కూడా అయ్యుండొచ్చు. హ్మ్. దాంట్లో ఏముంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే పాట ఒక్కోసారి వచ్చేస్తది, ఒక్కోసారి రాదు. హ్మ్. ఒకవేళ అలా జరిగి లేట్ అయిపోతుందనుకోండి, వాళ్ళు బాధపడుతున్నారనుకున్నప్పుడు, లేపోతే వాళ్ళ సమయానికి నా పాట రాలేదనుకున్నప్పుడు, వాళ్ళిచ్చిన డబ్బులు తిరిగిచ్చేస్తానంతే. అవును. మరి. హ్మ్. హ్మ్. అలా అలా తిరిగిసిన సందర్భాలు చాలా ఉన్నాయా? అవునండి. అవును. అంటే రా పాట రాయలేనప్పుడు మాత్రం ఇచ్చేస్తా. హ్మ్. ఆ టైంకి నేను ఇవ్వలేదంటే గనక హ్మ్. ఇచ్చేస్తా. కానీ నేను అంటే పేపర్ మీద పెట్టనప్పుడు. హుహు. ఆహ్, నా చేత రాయించుకుని, కొన్ని వెర్షన్స్ రాయించుకుని ఇందాక నేను చెప్పినట్టు తెలియకుండా ఇంకొకళ్ళకి చేత రాయించడం అలాంటివి జరిగినప్పుడు మాత్రం నేను పనైతే చేశాను గదా! హ్మ్. అప్పుడివ్వను. లేదు. పని చెయ్యకపోతే మంచిగా మాత్రం నేను అవును. అవును. ఖచ్చితంగా తిరిగిచ్చేస్తాను. అవును. హ్మ్. అవును. అంటే ఇప్పుడు మీరు సినిమా 2, 4 సినిమాలు కమిట్మెంట్ అవుతారు. హ్మ్. దానికి తక్కువ రూపాయి అమౌంట్ కమిట్మెంట్ అవుతారు. హ్మ్. తర్వాత ఐదో సినిమా, ఆరో సినిమా ఆ రూ. 2, రూ. 3 ఆఫర్ ఇస్తారు. అప్పుడు ఈ పక్కన పెట్టి అయి రాస్తా ఉంటారు. అట్లా జరుగుతా ఉంటాయి కదా! అలా చేయను. కానీ పెద్ద, చిన్న, గొప్ప ఆ సినిమా భేదం లేకుండా నాకు 10వ తారీఖున ఒకాయన డబ్బులిచ్చారు. ఆళ్ళకి 15వ తారీఖున పాటివ్వాలి. ఇలా పెట్టుకుంటాననమాట. ఓకే. 12వ తారీఖున డబ్బులిచ్చిన ఆయనకి 17వ తారీఖున ఇస్తా. సో, డేట్స్ అలా ప్లాన్ చేసుకుంటాను. హ్మ్. హ్మ్. ఎవరు ముందిచ్చారో వారికి ముందు పాటిచ్చేయడం. ఓకే. ఓకే. ఓహ్! అది రూపాయి అవ్వచ్చు, రూ. 2 అవ్వచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. అది మాట్లాడుకోవడం అనేది మన సమర్థత మీద ఆధారపడి అంతే ఉంటుంది. కదా! అవును. అది చిన్న పెద్ద తేడా ఉండదు. ఆ! ఏదైనా చిన్న ఫస్ట్ మనకొచ్చేది. హ్మ్. హ్మ్. మీరు రాసిన పాటలు పాడే విధానంలో పదాలు మిస్ చేయటం, మింగేయటం, స్పష్టత లేకపోవటం ఇట్లాంటి సింగర్స్ వల్ల ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఏంటి? అంటే ఒక్కోటండి ఆహ్, రచయిత రికార్డింగ్‌లో ఉంటే పాట బానే వస్తది. హ్మ్. అంటే రికార్డింగ్‌లో మరి మీరు రారు గదా! అని అంటారు కొంతమంది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్‌కి అతని డేట్ ఎంత ముఖ్యమో, ఒక సింగర్‌కి అతని డేట్ ఎంత ముఖ్యమో, ఒక రచయితకి కూడా అతని డేట్ అంతే ముఖ్యం గదా! ఏ తారీఖులో మీరు అవైలబుల్‌గా ఉంటారో తెలుసుకొని, ఏ తారీఖులో సింగర్ అవైలబుల్‌గా ఉంటారో తెలుసుకొని, ఆ 2 కలిసే డేట్ ఏదో ఒకటి ఉంటది గదా! అవును. ఆ డేట్ పెట్టుకొని అలా ప్లాన్ చేయాలి తప్పితే రచయిత అనేవాడికి టైం కాదు మిగిలిన ఆర్టిస్టులదే టైము అనుకునే విధానం ఉన్నప్పుడు రచయిత అక్కడ రికార్డింగ్ దగ్గర ఉండే అవకాశం ఉండదు. హ్మ్. అక్కడ లేనప్పుడు ఖచ్చితంగా తప్పులు దొర్లుతాయి. హుహు. అవును. హ్మ్. అంటే ఈ పాట అతనికంటే నేనే పాడేసేవాడినేమో అనుకున్న సందర్భాలేం జరగలేదా? అంటే ఒక నిజం ఏంటంటే రచయిత పాడే భావోద్వేగం ఒక గాయకుడు పూర్తిగా తీసుకురాలేడు. కానీ సంగీతానికంటూ కొన్ని లెక్కలుంటాయి. ఆ శృతిలో ఖచ్చితంగా పాడాలి. ఆ టెంపోలో, ఆ స్పీడ్‌లో పాడాలి. అన్నప్పుడు ఆ మిషన్ మీద రన్ అవ్వడం వల్ల అంటే మనం నడిచినప్పుడు మనం ఎలా అయినా నడచ్చు. ఒక ట్రాక్ మీద ట్రైన్ ఎళ్తున్నప్పుడు ఆ ట్రాక్ మీదే ఎళ్ళాలి ట్రైను. అతని ఛాలెంజెస్‌ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవును. ఆ సాంకేతికంగా కొన్ని వాళ్ళకి కంపల్సరీగా చేయాల్సినవి ఉంటాయి. హ్మ్. అందువల్ల మేము రాసిన భావోద్వేగం గాయకుడి గొంతులోంచి రాలేకపోయినా, దాంట్లో 50% ఆయన సాధించాడంటే చాలా గొప్పగా సాధించినట్టే అవును. భావిస్తాను. అవును. మీరు రియల్‌గా
ఫుల్ పెంచిన గాయకుడు కావాలని ఈ రోజు అనుకోలేదు. అనుకోలేదు. ఇందాక అద్భుతంగా పాడుతున్నారు, బ్రహ్మాండంగా ఆ పాడుతున్నారు. పాడడం కూడా నేను రాసింది బాగుంది అని అనిపించుకోవడానికి ఉపయోగపడుతుందండి. నేను దాంట్లో మాస్టర్ని కాదు. మాస్టర్ని కానప్పుడు చేయకూడదు. వాయిస్ బ్రహ్మాండంగా ఉంది అసలు మొత్తం. అండ్ మళ్ళీ ఈ టెక్నికాలిటీస్ ఉంటాయి కదండి. ఇప్పుడు హెడ్ ఫోన్ లో వింటున్నప్పుడు మనం బయట వింటున్న మ్యూజిక్ కి హెడ్ ఫోన్ లో ఒక కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిలే ఉంటుంది. ఆ డిలేని బాగా సాధన చేసిన సింగర్ మాత్రమే అవగాహన చేసుకోగలడు. ఆ తాళం ప్రకారం పాడాలి. అలాంటి టెక్నికాలిటీస్ మనకు ఉండవు కొన్ని. మామూలుగా నుంచుని పాడేయడంలో భావగర్భితంగా పాడొచ్చు. ఎప్పుడైతే ఆ రంగంలోకి వెళ్ళామో ఆ మైక్ ముందు ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ ట్రాక్ వింటూ ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ, రచయిత చెప్పిన భావాన్ని అర్థం చేసుకుంటూ, దర్శకుడు చెప్పిన సన్నివేశాన్ని అర్థం చేసుకుంటూ, ఇవన్నీ సమన్వయపరుచుకుని మళ్ళీ తాళంలో తప్పకుండా, శృతి తప్పకుండా పాడడం అనేది సాధన మీదే వస్తుంది. అవును. మనకి స్వతహాగా పాడగలగడం అనేది ఉన్నంత మాత్రాన మనం వెళ్ళి పాడేసి వాళ్ళని అవమానించకూడదు. పాడడానికంటూ గొప్ప గాయకులు ఉన్నారు, వాళ్ళని వాళ్ళు పని చేయనివ్వాలి. బాలు గారిని భర్తీ చేసే గాయకుడు వచ్చాడా ఇండస్ట్రీలోకి? ఇందాక సేమ్ సీతారాం శాస్త్రి గారి విషయంలో మనం ఏం వాదన అన్నాము, అదే వాదన. ఎవరికి ప్రత్యామ్నాయం అంటూ ఉండరండి, ఎవరికి వారు ప్రత్యేకం అంటే ఉన్నట్టు ఏం లేదు. ఫైనల్ గా ఇప్పుడు వచ్చే తరానికి ఒక సీనియర్ రచయితగా మీరేం చెప్తారు? పూర్తిగా పాట కట్టడం అనేది సరదాగా మీరు మొదలుపెట్టినా దాని వెనక ఉన్న సాంకేతిక అంశాలు గనక కొన్ని నేర్చుకుని ఇండస్ట్రీకి వస్తే ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం ఉంటుంది. పాట రాయడం ఏదో మనకు వచ్చేసింది అనుకోకుండా, ఈ పాట ఈ అంశాన్ని ఆది తాళంలో ఎలా రాయగలం, త్రిశ్రంలో ఎలా రాయగలం, మిశ్రంలో ఎలా రాయగలం, ఖండంలో ఎలా రాయగలం, ఇదే సాహిత్యాన్ని అని అలా సంగీతం తాలూకు లెక్కలు నేర్చుకోవడం, మందర స్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయిలో ఏ అక్షరాలు బాగా ధ్వనిస్తాయి లాంటి సాంకేతిక అంశాలు. తర్వాత పదజాలం, ఇప్పుడు వరకు ఈ పదజాలం ఉంది, మన జీవితం నుంచి మనం ఏ కొత్త పదజాలాన్ని పరిచయం చేస్తాం, ఇలాంటి అంశాలన్నీ మనల్ని మనం ఒకసారి మన లోపలికి మనం ఒకసారి సింహావలోకనం చేసుకుని, అవును నేను ప్రత్యేకంగా ఇక్కడ నిలబడి ఇంతమంది మధ్యలో అయినా నాకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకోగలను అన్న ఆత్మవిశ్వాసం వచ్చిన వెంటనే ఈ పరిశ్రమలోకి అడుగు పెడితే మీకున్న ప్రజ్ఞకి ఆ అధ్యయనం తోడై ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం ఉంటుంది. లేదా స్వతహాగా రాసే శక్తి ఉంది, ఆ సీజన్లో కొన్ని హిట్ సాంగ్స్ రాస్తారు, అయిపోయి మళ్ళీ తర్వాత ఏం చేయాలనేది దారితో వస్తుంది. మనం ఎప్పుడు హిట్ పాట ఎలా రాయాలని కాదు, ఫ్లాపులు అవుతున్నప్పుడు మళ్ళీ హిట్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించాలి. ఏ రకంగా సమాజాన్ని అవగాహన చేసుకోవాలి, ఇప్పుడు సమాజానికి ఏది నచ్చుతుంది, లేదా నీకు నచ్చిన దాన్ని ఇప్పుడు సమాజం చేత ఎలా ఒప్పించగలవు, ఇలాంటి అంతర్ముఖులై అంతర్మథనం చేసుకుంటే చాలా ఫలితాలు ఉంటాయని నా అభిప్రాయం. జనరల్గా ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని షోస్ జరుగుతూ ఉంటాయి, దానికి మీరు జడ్జెస్కి వెళ్తూ ఉంటున్నారు, కొన్ని షోల్లో సరదాగా పార్టిసిపేట్ ఉంటారు, వాటి గురించి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముందు కళ్ళు, తరువాత చెవులు, తరువాత బ్రెయిన్, ఆర్డర్ ఇలా మారిపోయింది. చూసేదే లేదు అనుకున్నాను. కాబట్టి ముందు ఆ కళ్ళకి ఇంపుగా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలి. అందుకని నాకు ఉప్పిగంతలు అనమాట. ఓకే, నాకు డాన్స్, మీ సాక్షిగా చెప్తున్నాను, నాకు డాన్స్ రాదు. చేశారు కదా, చేస్తారు కదా సరదాగా. అక్కడ మనం ఏం డాన్స్ కాంపిటీషన్ చేయలేదు, సరదాగా 4 గంటలు వేసాను. అది ఎందుకంటే అక్కడ కొత్తగా వస్తారు కదా గాయని గాయకులు, వాళ్ళకి మనం ఒక సింహస్వప్నంలా కనిపించాం అనుకోండి, జడ్జి స్థానంలో ఉండి నేను ఉన్న ప్రజ్ఞను కూడా మర్చిపోయి భయపడే అవకాశం ఉంటుంది. మనం వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. జడ్జిమెంట్ అనేది కేవలం టెక్నికల్ విషయమే, అంతకు మించి మేము మీకు శత్రువులం కాదు, మీకంటే గొప్ప కాదు అని ఒక స్నేహభావాన్ని, సహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచడానికి ఇలాంటి సరదా సన్నివేశాలన్నీ చేసి వాళ్ళని ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి సౌకర్యంగా ఉంచి వాళ్ళ పూర్తి స్థాయి ప్రజ్ఞను ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వడానికి
ఇది చేస్తాం. అది కూడా ఎందుకంటే ఇప్పుడు అలా మారిపోయింది సమాజం. మనల్ని గుర్తుపట్టేది వాడి కళ్ళతో చూసిన విషయాన్ని ఎక్కువ గుర్తుపడుతున్నాడు. అది జరిగిన తర్వాత మన మాటల తర్వాత మన ఆలోచనలతో వాళ్ళని ప్రభావితం చేయడం అనేది ఉండాలి. అందుకు రియాలిటీ షోస్‌లో అలా ఉత్సాహంగా ఉంటున్నాను తప్పితే వేరే ఏం ఉద్దేశం లేదు. ఓకే. మీరు రాసిన పాటలు, మీరు పాట రాసినప్పుడే ఈ పాటకి ఈ సింగర్ పాడితే బాగుంటుంది అనుకుని ఊహించి రాసిన పాటలు, అలా తర్వాత డైరెక్ట్ చెప్పడం, ఒకటి చెప్పడం, కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. అట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయి? అంటే నేను అభిప్రాయం మాత్రమే చెప్తానండి. ఒక సింగర్ విషయంలోనే కాదు. పాట పాట థాట్ ప్రాసెస్ విషయంలో పిక్చరైజేషన్ కాదు. పాట రాసేటప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి, ఎలాంటి భావజాలం ఉండాలి పాటలు అన్న విషయంలో నేను రాసింది ఇది కాదు, నువ్వు ఇలా కావాలని దర్శకుడు అడిగినప్పుడు ఒక్కసారి మాత్రం నా వాదన చెప్తాను. దెబ్బలాడినా ఒక్కసారి మాత్రం చెప్తాను. అది కాదు అన్నారు అనుకోండి, రెండోసారి మార్చేస్తాను అంతే. నాకు తెలుసు అది వేరే స్థాయిలోకి దిగుతుంది ఆ పాట అని తెలుసు. కానీ కనీస ప్రమాణాలు మాత్రం మెయింటైన్ అయ్యే వరకు అడిగిన వర్షన్ రాస్తూనే ఉంటాను. ఇదే బాగుంటుందని దెబ్బలాడను, మీరు ఏదంటే అదండి అని కూడా చెప్పను. ఒకసారి మాత్రం ఇలా అయితే బాగుంటుందండి, ఇందుకు ఈ ఆలోచనతో, ఈ లక్ష్యంతో, ఈ విధానంలో రాశాను అని నా ఆలోచనను మాత్రం సుస్పష్టంగా చెప్తాను. వినలేదంటే మార్చేస్తాను. అలా ఏమడుగుతున్నారో అది రాస్తాను. అలాగే గాయకుల విషయంలో కూడా నేను అనుకోవడం, ఈ పాట ఈ శృతిలో ఉంది కాబట్టి నాకున్న అవగాహన మేరకు మీరు అనుకున్న సింగర్ ఇంతకుముందు హిట్ పాట పాడుండొచ్చు, కానీ ఈ పాట ఇతనికి నప్పదు. చెప్పారా? చాలాసార్లు చెప్తా ఉంటాయి. వింటే మారుస్తారు, వినకపోతే నేను వాదించను. సంగీత దర్శకుడికి పాటల రచయిత చెప్పు చేతలు ఉండాలా? సంగీత దర్శకుడు, పాటల రచయిత వాళ్ళ పారితోషికాల స్థాయి ఏమైనప్పటికీ కూడా వారి స్థానం మాత్రం సమానమైన స్థానం. ఎవరు ఎవరికి గురుస్థానంలో ఉండకూడదు. ఇద్దరు విద్యార్థులుగా ఉంటేనే ఆ పాట రక్తి కడుతుందండి. ఎందుకంటే సంగీతం తాలూకు అవగాహన సాహిత్యకారుడికి ఉండకపోవచ్చు, అలాగే సాహిత్యం తాలూకు అవగాహన సంగీతకారుడికి కూడా ఉండదు, మనం ఏమనుకుని రాస్తున్నాం అనేది. ఇద్దరూ గనక ఒకరినొకరు గౌరవించుకుని ఇందుకు నేను మార్చమంటున్నాను అని కన్విన్స్ చేసి రచయితని ఇందుకు నేను మార్చకూడదు అనుకుంటున్నాను, ఇందుకు నేను మార్చుకోవాలనుకుంటున్నాను, ఈ థాట్ ప్రాసెస్ వల్ల సాహిత్యం ప్రకారం లేకపోతే వ్యాకరణంలో ఈ దోషం వస్తుంది ఇది రాయడం వల్ల అని చెప్పినప్పుడు సంగీత దర్శకుడు దాన్ని గౌరవించి వదలాలి. అలా ఒకరినొకరు గౌరవించుకుంటే పాట బాగా వస్తుంది. పారితోషికాల స్థాయి అది నిర్మాతలు, దర్శక నిర్మాతల మనస్తత్వాన్ని బట్టి సంగీత దర్శకుడికి అయితే అవసరం ఎక్కువ కాబట్టి ఇంత ఇవ్వాలి, రచయితకైతే ఇంత ఇవ్వాలని వారు అనుకోవచ్చు. కానీ పారితోషికాల స్థాయి ఎలా ఉన్నా పని దగ్గర మాత్రం ఇద్దరు స్థానం ఒకటే అని నమ్మిన రోజు ప్రతి ఆల్బమ్ కూడా చాలా బాగా వస్తుంది. నేను కంపోజ్ చేసిన పాటకి నేను అవకాశం ఇవ్వబట్టే కదా ఆ పాటల రచయిత ఈ పాట రాస్తాడు అనే భావంతో కొంతమంది సంగీత దర్శకుంటారు. వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? సంగీత దర్శకుడి ప్రజ్ఞ వల్ల సాహిత్యకారుడు వృద్ధి చెందడు, సాహిత్యకారుడు ప్రజ్ఞ వల్ల సంగీతకారుడు వృద్ధి చెందడు. ఎవరి ప్రజ్ఞ వల్ల వాళ్ళు వృద్ధి చెందుతారు. పాటకి రెండూ సమానమే. మంచి స్వరం, మంచి పదం పడినప్పుడు మాత్రమే ఆ రెండిటికి మధ్య జరిగిన గొప్ప వివాహం వల్లే విజయం అన్న బిడ్డ పుడుతుంది. అందుకని ఆ సమానత్వాన్ని మాటల్లోనే కాకుండా మనసులో కూడా భావిస్తే ఖచ్చితంగా మంచి పాటలు వచ్చే అవకాశం. అంటే మీరు ఉండేది సినిమా రంగంలోనే, అదే సినిమా రంగంలో మీరు పాటలు రచయితకున్నారు, ఇంకో దాన్ని ఎందుకు ఎంచుకోకుండా అలా ఇన్నేళ్ళు ఉండిపోయారంటే? అంటే కమాండ్ మనకి దేని మీద ఒక సాధికారత ఉందో దాన్ని మనం క్రైసిస్లో కూడా మనం దాన్ని మేనేజ్ చేయగలం. ఇంకో దాని మీద మనకు సాధికారత లేనప్పుడు ఒక్కోసారి తెలియకుండా హిట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా అనుకోకుండా నేను పాట పాడాను అనుకోండి, అది ఆటో ట్యూన్ చేసి నా వాయిస్ని శృతి చేసి క్వాంటైజ్ చేసి తాళంలో సర్దేసి అనుకోకుండా ఆ పాట హిట్ అయిపోయింది అనుకోండి,
ఓహో! హిట్ పాట పాడాడు కదా అని జెప్పి ఓ 10 అవకాశాలొచ్చినప్పుడు ఏదో ఒక కష్టమైన పాటొస్తది సంగీతపరంగా. అది నేనెందుకు తప్పు పాడుతున్నానో నాకు తెలియపోవచ్చు. అంటే ఇప్పుడు 'అరెరే' అన్న పాట పాడుతున్నాను. అరెరే అరెరే మనసే మారే అన్న పాటుంది. సరిగా రెపగా సరిగా సరిసని అన్న స్వరం ఉంది దానికి. ఇప్పుడు నేను పాడుతున్నది సరేమా అన్నాననుకోండి. హ్మ్. నాకు తెలియట్లేదు ఏం తప్పు పాడుతున్నానని. నువ్వు పాడుతున్న నోటు తప్పని సంగీత దర్శకుడు చెప్తున్నాడు. నేను గా పాడవలసిన చోట మా పాడుతున్నాను అనేది నాకు తెలియలేదనుకోండి. ఎప్పటికి ఆ పాట పాడలేనింక. ఆ సాధికారత నాకుండదు. ఉండనప్పుడు ఎంత స్పీడ్‌గా అయితే ఆ విజయం వస్తదో, అంతే స్పీడ్‌గా అధపాతాళంలోకి తొక్కేస్తది. అదే 'క్రైసిస్‌లో' ఇప్పుడు ఈ పాట ఎందుకు నచ్చట్లేదు? ఓకే. సౌండింగ్ కోరుకుంటున్నాడు. అయితే సౌండింగ్‌లో శబ్దాలంకారాలు ఏది ప్రయోగిద్దాం? లాఠానుప్రాస ప్రయోగిద్దామా? చేకానుప్రాస ప్రయోగిద్దామా? యమకం ప్రయోగిద్దామా? ముక్తపదగ్రస్తం ప్రయోగిద్దామా? అలా శబ్దాలంకారాలు చూసుకుని లేదా ఆయన మీనింగ్ బాట్లేదు అట్రాక్టివ్‌గా లేదనుకుంటున్నాడు. ఏం ప్రయోగిద్దాం? ఉత్ప్రేక్షాలంకారం ప్రయోగిద్దామా? అలా అర్ధాంతరన్యాసాలంకారం ప్రయోగిద్దామా? ముక్తావళి ప్రయోగిద్దామా? ఉపమాలంకారమే ఇంకొంచెం బాగా చేద్దామా? ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి క్రైసిస్ మేనేజ్మెంట్‌కి. అవును. హ్మ్. మనకు తెలియని చోటకి వెళ్ళి అడుగు పెట్టామనుకోండి, సరదాగా ఏదో చేయడం వేరు. అది సీరియస్ అయిపోయినప్పుడు ఆ క్రైసిస్‌ని మేనేజ్ చేయలేకపోవడం ఇంకా దారుణమైన ఒత్తిడికి గురి చేస్తది. హ్మ్. అందుకే ఈ పట్టుకొమ్మని పట్టుకొని అలా ఉండాలి మనం. హ్మ్. అంటే మీరు చాలా చిన్న వయసు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కువ అచీవ్‌మెంట్స్ చూసారు. ఎన్నాళ్ళు ఇలా పాటల రచయితగా మీరు అలాగే కొనసాగుతారు? వాట్ నెక్స్ట్ అనంత్ శ్రీరామ్ అంటే? నెక్స్ట్ న్యూ సాంగ్ అంతే. వాట్ నెక్స్ట్ అనేది నేను చెయ్యని ప్రయోగం ఏం చేస్తున్నాను కొత్త పాటలో. అంతకు మించి ఏమి ఉండదండి. హ్మ్. ఒకవేళ అన్ని ప్రయోగాలు చేసో లేక భవిష్యత్తులో నేను చేసిన ప్రయోగాలు పూర్వీకులైతే. ప్రజలకి రుచించకో ఏదో జరిగిందనుకోండి. హ్మ్. తగ్గిపోయినప్పుడు హాయిగా మా దొడ్డిపట్లెళ్ళి ఆ కొబ్బరి తోటల మధ్యలో హాయిగా సేద తీరుతుంది. హ్మ్. హ్మ్. అంతే. లేదు పాట అనేది సినిమా అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ మాత్రమే. భవిష్యత్తులో ఎన్నో ప్లాట్‌ఫార్మ్‌లు రావచ్చు. ఇప్పుడున్న యూట్యూబే గొప్ప ఆదాయ వనరు అవ్వచ్చు. అవును. లేకపోతే ఇంకో ప్లాట్‌ఫార్మ్ రావచ్చు. పాటకంటూ ఆదరణ ఉన్నప్పుడు ఆ ప్లాట్‌ఫార్మ్‌లోకి మారే అవకాశం ఉంటుంది. అంటే తప్పితే పాటల రచయితగానే ఉంటాను. ప్రైవేట్ సాంగ్సే రాస్తూ ఉంటారా? నేను రాస్తా ఉంటాను. ప్రైవేట్ సాంగ్సే కాదు. హ్మ్. ప్రాక్టీస్ కోసం అప్పుడప్పుడు నాకు నేను సాంగ్స్ రాసి పెట్టుకుంటూ ఉంటాను. ఓకే. కానీ ఆ సాంగ్స్ ఏవి సినిమాలకు ఉపయోగపడవు. ఉపయోగించరు కూడా. ఉపయోగపడవు. ఓకే. ఎందుకంటే హ్మ్. సినిమాలకు రాసినట్టే నా సొంతంగా కూడా నేను రాసుకుంటే నన్ను నేను పెంచుకునేదేముండదు. హ్మ్. హ్మ్. నా స్థాయి పెంచుకోవడానికి ఆహ్, నా నా ప్రజ్ఞ పెంచుకోవడానికి ఆ పాటలు ఒక సాధనగా రాసుకుంటా ఉంటాను. అప్పుడప్పుడు 6 నెలలకోసారి అలా. కాపీరైట్ సంగీతానికే కాదు. కాపీరైట్ లిరికల్స్ కూడా మనకి ఎక్కువ వినపడ్డాయి. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. హ్మ్. మీకు కూడా అట్లాంటి సంఘటనలు ఓ సందర్భంలో అలా ఒక రకమైన ఘర్షణే జరిగిందండి నిర్మాతలకి, పాటల రచయితలకి మధ్య. కాకపోతే పాటల రచయితలు అప్పుడు కనబరిచిన ఐకమత్యం వల్ల ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఓకే. కాపీరైట్ ఉండి తీరాలి. ఎందుకంటే పాట సృష్టించింది సంగీత దర్శకుడు, తర్వాత పాటల రచయితే. అవును. ఆ పాటను పెంచి పోషించింది గాయకుడవ్వచ్చు, దర్శకుడవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ ఆ సృష్టించిన వాడికి కాపీరైట్ ఉండడం అనేది ముదావహం నా దృష్టిలో. కొన్ని ఫోక్ సాంగ్స్, ఈ సాంగ్స్ మీద రచయితల మీద కూడా దాడులు జరుగుతూ ఉంటాయి కదా! హ్మ్. ఎందుకు నా పాట కాపీ కొట్టి రాసేసారు, లేదా పాడేశారు, ఇట్లా వాడేశారు, హ్మ్. తన పాటగా మార్చేసుకున్నారు. ఇట్లా ఆటిల మీద మీరు అంటే నేనెప్పుడు ఏ సందర్భంలో ఫోక్ సాంగ్ ఉపయోగించినా, ఈ ఫోక్ సాంగ్‌ని ఆధారంగా చేసుకొని ఈ పాట రాశానని చెప్పి బాహాటంగానే నేను చెప్తానండి. హ్మ్. కాకపోతే కొన్ని ఫోక్ సాంగ్స్‌కి రచయితల మూలం దొరకదు. ఉదాహరణకి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టైటిల్ సాంగ్ ఉంది. 2 లైన్స్ వాడుకున్నాం. సీ సీత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా బూసింది. ఆ 2 లైన్‌లు వాడుకున్నాం. నాకు దానికి సైమా అవార్డొచ్చింది. మలేషియాలో మాట్లాడుతూ నేను చెప్పాను. ఈ అవార్డు
పేరుకు నేను తీసుకుంటున్నాను కానీ ఎవరెవరికి అవార్డు దక్కుతుంది అని చెప్తూ ఈ 2 వాక్యాలు ఇచ్చిన జానపద రచయితలకు ముందు ఈ అవార్డు దక్కుతుంది అని చెప్పాను. అలాగే 'దిగుదిగు నాగా' పాట విడుదలప్పుడు కూడా 'దిగుదిగు నాగా' అన్న జానపద సాహిత్యంలో ఉన్న పాటని ఆ 2 లైన్లు వాడుకుని మిగతా పాట అంటే మేము మళ్ళీ కొత్తగా కల్పించామండి అని చెప్పి చెప్పడం జరిగింది. రచయితలు తెలిసినప్పుడు మాత్రం ఆ రచయితల పేర్లు చెప్పడం అనేది సంస్కారం. ఇంకా రచయితల పేరు తెలిసి ఆ పాట తీసుకుని మనదిగా ప్రొజెక్ట్ చేయడం అనేది కుసంస్కారం. అందులో ఏమాత్రం మా వృత్తికి చెందిన వారినైనా కూడా నేను సమర్థించను. ఈ మధ్యన కొన్ని సినిమాల్లో రచయిత పాట రాయించాలి, మలయాళం చేయించాలి, ఇవన్నీ ఎందుకు? ఈ మధ్యన వచ్చిన లేటెస్ట్ ఫోక్ సాంగ్స్ ఏంటి, లేటెస్ట్ జానపద సాంగ్స్ ఏంటి, లిస్ట్ తీసుకోవడం, దాంట్లో తీసుకుని పిక్ చేసుకుని సినిమాలు పెట్టుకోవడం, ఇట్లా ఎక్కువ జరుగుతూ ఉంది కదా. అంటే నిజంగా సినిమా సందర్భానికి ఆ జానపద సాహిత్యం సరిపోతుంది అనుకుంటే పెట్టచ్చండి, తప్పులేదు. కానీ ప్రతి సందర్భానికి జానపద సాహిత్యాన్ని తీసుకోలేం కదా. ఇప్పుడు ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ జానపద సాహిత్యంలో ఉండకపోవచ్చు. లేకపోతే ఒక ఈ కుటుంబంలో ఉన్న ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, ఒక లవ్ బ్రేకప్ సాంగ్ ఉంటుంది. ఆ స్టోరీకి ఎందుకు బ్రేకప్ అయిందో అన్న సందర్భానికి ఇక్కడ జానపద సాహిత్యం కుదరకపోవచ్చు కదా. అప్పుడు ఖచ్చితంగా రచయితల అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అంత అభద్రతా భావం రచయితలకు లేదండి. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. విశేషాలు, ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ విశేషాలన్నీ కూడా అడిగి సరదాగా మాట్లాడుకోవడం ఇలాగా అలా నిర్మోహమాటంగా. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.